క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ప్రారంభంలో మరి మన భారతదేశంలో ఏప్రిల్ 19న ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి, ఎన్నికలు ప్రారంభమైనాయి. చాలా పెద్ద దేశం కనుక ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం మనదే. 1.4 బిలియన్స్లో తీసుకుంటే, క్రోర్స్లో తీసుకుంటే 140 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశం మనదే. ఏప్రిల్ 19న ప్రారంభించి ఈ యొక్క జూన్ నిన్నటితోటి 7 దశలతో ఈ యొక్క ఎలక్షన్స్ పూర్తి అయిపోయినాయి. ఇక రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి ఫలితాలు వస్తున్నాయి. కనుక మనం కూడా చర్చిలో ఎలక్షన్స్ విషయమై ఒక 4 మెసేజెస్ నేను చెప్పాను. బైబిల్ ఎలక్షన్ అనేది ఉందా? ఎలక్షన్ అనేది ఒక ఇంగ్లీష్ మాట, దాన్ని తెలుగులో తీసుకుంటే ఎన్నికలు ఉంది. 27 సార్లు ఉంది. మరి నేను ఒక 4 మెసేజ్ చెప్పాను, యూట్యూబ్లో అవి ఉన్నాయి. మీరు ఈ యొక్క ఆఖరిగా ఈ యొక్క సమయంలో బైబిల్ ఎన్నికలు కాదు, మరి ఎన్నికలు తర్వాత ఏంటి అనేది ఈరోజు చూద్దాం. పాత నిబంధనలో యోనా, ఇంగ్లీష్లో జోనా అంటారు. ఈయన గురించి దేవుడు ఇలాగున మనకు రాసించాడు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. దేవుడు వాక్కు ఆనాడు ప్రవక్తలకు మరి ఆ యొక్క ప్రత్యక్షం అవుతూ ఆయన మాట్లాడేవాడు. కనుక ఇక్కడ యెహోవా వాక్కు అన్నప్పుడు మనకు తెలిసి యెహోవా వాక్కు ఎవరో కాదు, యేసుక్రీస్తే. కనుక ఆయన వాక్కు యేసుక్రీస్తు. అది ఎందు వాక్యం ఉండేనో, వాక్యము దేవుడు ఏంటంటే దేవుళ్ళలో నుంచి బయటకు వచ్చే వాక్యే యేసుక్రీస్తు. కనుక జనితయ కుమారుడు అన్న. సో ఇక్కడ మనం లిటరల్గా తీసుకుంటే అది వర్డ్ లాగా అనిపించింది. ఇట్స్ గాడ్, జీసస్ మాట్లాడతాడు కనుక, క్రీస్తు మాట్లాడతాడు కనుక, అలాగున్న యెహోవా వాక్కు క్రీస్తు ఆ యొక్క అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవు. ఏం సెలవిచ్చాడు చూడండి దేవుడు. నినివే పట్టణస్తులు దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు తన ప్రవక్తకు చెప్తున్నాడు, నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. నినివే అనే పట్టణం ఈరోజు ఉందా బైబిల్లో? ఇప్పుడైతే ఉనికిలో లేదండి, కానీ అది ఒకప్పుడు ఉండింది. అష్షూర్ అనే ఒక సామ్రాజ్యానికి అది క్యాపిటల్ సిటీగా ఉంది కదా. ఈరోజు రష్యాకి మాస్కోగా ఉంది, మన ఇండియాకు ఢిల్లీగా ఉంది కదా. అలాగే అమెరికాకి వాషింగ్టన్గా ఉంటే, జపాన్కి మరి ఆ యొక్క క్యాపిటల్ సిటీ టోక్యో కనుక. వెరీ గుడ్. ఇలాగున్న ఆనాడు ప్రపంచంలో ఉన్న అష్షూర్ రాజ్యానికి క్యాపిటల్ సిటీ నినివే కనుక, ఆ నినివే అనే పట్టణము మరి ఏమైంది అంటే, మరి దేవుడు ఎందుకు ఆ పట్టణానికి వెళ్ళమంటున్నాడు? పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పట్లేదు. ఆ పట్టణానికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, దాని యొక్క దుర్గతిని ప్రకటించు, దాని నాశనం అంతమైంది కనుక. నేను చాలా కాలం ఓర్చుకున్నాను ఆ పట్టణం విషయము కనుక. ఆ పట్టణము చాలా చెడిపోయింది కనుక నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. నువ్వు వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళు, యోనా వెళ్ళి ప్రకటించు అని చెప్తున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి ప్రకటించాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ పట్టణం ఏమైందో చూద్దామా? కొంచెం 2 పేజీలు తిప్పండి. ఆ యొక్క నహూమ్ అనే అధ్యాయంలో, నహూమ్ అనే ఆ యొక్క నెక్స్ట్ మీకా ఉంది కదా, మీకా తర్వాత నహూమ్, ఇంకొక ఆ యొక్క ప్రాఫిటికల్ బుక్, ప్రవక్త గ్రంథంలో దేవుడు చూడండి నహూమ్ విషయమై చెప్తున్నాడు. నినివేను గురించిన దేవోక్తి, ఎల్కోజు వాడకు నహూమునకు కలిగిన దర్శనం ఇంకా వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క నినివే అనే పట్టణము 3వ అధ్యాయంలో చూడండి బైబిల్ చెప్తుంది, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడదెగ్గ ఎరపట్టుకొనొచ్చు, మోసంతోను బలాత్కారంతో నిండి ఉన్నది. నన్ను సౌండ్ సెట్ చేయండి, సౌండ్ నాకు వినపట్లేదు సరిగ్గా. సారథి యొక్క చబుకు, ఆ తర్వాత ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల గల ధ్వని వినబడినాయి. రౌతులు వడిగా పరిగెత్తున్నారు, ఖడ్గములు తలతల్లాడుచున్నాయి, ఈటలు మెరియుచున్నాయి, చాలామంది హతమవుతున్నారు, చచ్చిన వారు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగలకు లెక్కయ్యే లేదు, పీనుగలు కాలి తగిలి జనులు త్రొట్టిలుచున్నారని చెప్పి ఈ యొక్క పట్టణం గురించి దేవుడు ఒకచోటగా చాలా చోట రాశారు. కానీ మనం బైబిల్లో నుంచి మీకు మచ్చుగా చూపించాను. కానీ నినివే పట్టణము దొంగలతో నిండిపోయింది, బలాత్కారాలతో నిండిపోయింది, నరహంతకులతో నిండిపోయింది, వ్యభిచారులతో నిండిపోయింది. ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అవన్నీ దేశాలు దేవుడు విగ్రహారాధన అనట్లేదు, విగ్రహారాధన విషయం అనట్లేదు. ఆ దేశం విగ్రహాలతో నిండింది. దేవుడికి తెలుసు, వాళ్ళకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ తెలిసిన దేశం ఒక్కటే ఇశ్రాయేల్ దేశం అన్నాడు దేవుడిని. మిగతా దేశాలన్నీ కూడా ప్రపంచ దేశాలు ఆనాడు కూడా ఇట్లే విగ్రహాలతో నిండి ఉంటే, నీ విగ్రహారాధన బట్టి అనట్లేదు దేవుడు. నీ యొక్క విగ్రహారాధన అది నువ్వు దైవ సంబంధమైంది. కానీ భూలోకంలో మానవుల యొక్క మధ్యలో, సమాజంలో దొంగలుగా, బలాత్కారులుగా, దోపిడిగాళ్ళుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా
ఇలాంటి బ్రతుకుతున్న ప్రతి పట్టణాన్ని దేవుడు ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో నీ అంతమో సమీపించిందని చెప్పి దేవుడు చెప్తున్నాడు, యోనా నువ్వు లేచి వెళ్ళి ఆ పట్టణానికి చెప్పు, నేను దాన్ని దండించబోతున్నాను, శిక్షించబోతున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలండి దేవుడు, ఎందుకు చెప్పాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద మన ఎన్టీసీ లాంటి చర్చలు తెలుసుకోవాలి. సిన్ నెవర్ బ్రింగ్స్ జడ్జిమెంట్. పాపం ఎప్పుడు కూడా మనకి ఆ యొక్క శిక్షను తీసుకొని రాలేదు. ఎంతవరకు పాపం చేస్తే మనిషికి శిక్ష వస్తుంది అని అనుకుంటున్నారు. పాపం చేస్తే అస్సలు శిక్ష రానే రాదండి. ఇది చాలా, ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వాలంటే చాలా ధైర్యంగా ఇస్తున్నాను. ఈ స్టేట్మెంట్ ఎవడు పడితే ఆడు ఇవ్వలేడు. ఈ స్టేట్మెంట్ నాలాంటి వాళ్ళు ఇవ్వగలుగుతారు. పాపము చేస్తే నీకు శిక్ష రాదు, పాపము చేస్తే నీకు నరకము లేదు, పాపము చేస్తే దేవుడు ఆయన నిన్ను శిక్షించడు. సో ఇది బైబుల్ ట్రూత్. ఇది అందు గురించి చెప్పాడు యేసు, నేనే మార్గము, నేను ఆ సత్యం ఏంటో బైబిల్లో ఉంది. ఈరోజు పాపం చేసిన ప్రతివాడు శిక్షణ పొందుతాడని, పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడని, పాపం చేసిన వాడు హతుడైపోతాడని, పాపం చేసిన వాడు నాశనం అయిపోతాడని అంటూ ఉంటారు. ఇది బైబిల్ ట్రూత్ కాదు. ఇది తెలుసా అండి? ఎందుకంటే ఈ బైబిల్ చెప్తుంది పాపం చేసినాక దేవుడు చెప్తున్నాడు ఎవ్వడు ఆయన శిక్షించాడు. కానీ ఎవరిని శిక్షిస్తాడంటే పాపం చేసినాక దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు, దేవుడు ఆ వ్యక్తిని దర్శిస్తాడు, దేవుడు ఆ దేశాన్ని దర్శిస్తాడు. దర్శించి నాయనా నువ్వు మార్చుకో ఈ పద్ధతిని అని చెప్తాడు. నేను దీర్ఘశాంతం గల దేవుడు, చాలా కాలం ఓర్చుకున్నాను, ఇంకా ఓర్చుకుంటాను. నీవు నీ మార్గాన్ని మార్చుకో, నీ బతుకును మార్చుకో, నీ చెడుతనాన్ని వదిలిపెట్టు, నీ యొక్క అవిధేయతను నువ్వు తీసివేసుకో, నీ తిరుగుబాటును ఆపివేయి, నువ్వు బుద్ధి జ్ఞానం లేకుండా బతకవద్దు, నేను శిక్షిస్తాను నేను అని హెచ్చరిస్తాడు దేవుడు. హెచ్చరించి ఏం చేస్తాడు ఆయన? ఆ వ్యక్తి మారటానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, సరే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలని నేను క్షమించేస్తాను, ఇదిగో నా కృప తీసుకో అని కృపనిస్తాడు. అంటే వాడు అర్హుడు కాదు కనుక ఆ కృపనిచ్చినప్పుడు ఆ కృపను తీసుకుంటే వాడు ఎంత పెద్ద పాపం చేసినా సరే దేవుడు మాట్లాడినప్పుడు విన్నాడు గనుక, దేవుడు మాట్లాడినప్పుడు లోబడ్డాడు గనుక, దేవుడు మాట్లాడితే అతను ఆయన దారిలోకి వచ్చాడు కనుక దేవుడు ఆ యొక్క శిక్షను తీసివేయడు, ఆ యొక్క శిక్షను వేయకుండా అతన్ని క్షమిస్తాడు. సో బైబిల్ ఏం చెప్తుందంటే సిన్ నెవర్ బ్రింగ్స్ ద జడ్జిమెంట్, సిన్ ఆల్వేస్ మేక్స్ అస్ టు రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. పాపం ఎప్పుడు దేవుడి కృపను తీసుకొని వస్తుంది. ఆ కృపను తిరస్కరించినాక వాళ్ళు ఎక్కడికి పోతారు? నాశనం. ఇది బైబుల్ ట్రూత్ కనుక దేవుడు ఎవరిని కూడా ఈ భూమి మీద ఆయన నాశనం చేయడు. ఆయన సిన్ ఫాలోస్ ఆల్వేస్ విత్ గ్రేస్. వెన్ మ్యాన్ డినైస్ ద గ్రేస్ దెన్ హీ హ్యాస్ టు బి పనిష్డ్. అంతే కనుక బైబిల్ ఆది కాండంలో ఉంది. ఇది ఈ చర్చిలో ఎన్టీసీ వాళ్ళకు ఉగ్గు పాలతో నేను నేర్పిస్తాను. ఈ చర్చిలో ఆదామవ్వలను దేవుడు శపించలేదు పండు తింటే, ఆదామవ్వలను వాళ్ళను దైవం తోటలోంచి ఎల్లగొట్టలేదు దేవుడు. ఆదామవ్వలను ఆయన మరణము శాపం కిందికి తీసుకొని రాలేదు. ఆదామవ్వలు పాపం చేస్తే దేవుడు చల్లపూట వచ్చి మాట్లాడాడు. ఆదామా అంటే ఆదాం ఏమన్నాడు? ఇదిగో ఈ యొక్క మేడం నన్ను పాడు చేసింది అన్నాడు యాడమ్. మరి మేడంను పిలిచాడు, అమ్మా నువ్వేం చేసావంటే ఇదిగో ఈ యొక్క సర్పమంది చూడు, ఇదిగో ఇది నన్ను పాడు. వాళ్ళకి ఇష్టం లేదు మారు మనసు పొందడం. దేవుడు కృపను స్వీకరించలేకపోయారు కనుక దేవుడు తోసివేశాడు. ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు చెప్తుంది అనేకులు రేపు నరకానికి ఎందుకు వెళ్తారంటే దేవుడు పంపిన గ్రేస్, క్రీస్తును అంగీకరించినందుకు నరకానికి వెళ్తారు. గట్టిగా చెప్పలు కొడదామా? ప్రపంచంలో ఎవడైనా నరకానికి పాపం చేసిపోడు. పాపం చేసినాక దేవుడు క్రీస్తును నీ డేట్ ఆఫ్ బర్త్లో పెట్టాడు. ఈరోజు జూన్ 2, 2014 తెలంగాణకి ఆ యొక్క ఇండిపెండెన్స్ స్టేట్ అయింది ఇండియాలో. 2014 ఎవరి నుంచి వేసుకుంటున్నారు? యేసుక్రీస్తు నుంచి. అంతే. 1947 యేసుక్రీస్తు నుంచే. ఎవరిదైనా వేసుకోవాల్సిందే. మరి ఆ యేసుక్రీస్తు కృపను ఎందుకు తిరస్కరిస్తున్నావు? కనుక నువ్వు నరకానికి వెళ్ళాల్సి వస్తుంది శిక్షకు. సో ఈ బైబిల్లో ఈ యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే పాపం చేసి ఎవ్వడు కూడా ఆ యొక్క నరకానికి వెళ్ళాడండి. పాపం చేసినాక దేవుడు పంపించిన కృపను తీసుకోకపోతే కృపను మరి మన దేశం ఎందుకు కృపను స్వీకరించట్లేదు? ఎవరైనా జవాబు చెప్తారా? నేను కదండి, ₹1,00,000 ఇవ్వచ్చు వాళ్ళకు. కానీ మన చర్చలో చాలామంది తెలుసు ఎందుకు అనేకమైన మన బంధువులైన హిందువులు ఈరోజు క్రీస్తుని అంగీకరించట్లేదు. క్రీస్తుని ఎందుకు మన దేశం అనేక దేశాలంటే ఈ ప్రపంచము కృపను కంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్మను ఇది చేస్తున్నారు. కర్మ, కృప.
కర్మతో మనము అంటే మనము నదుల్లో మునిగి గుండు గీకించుకొని బంగారం వెండిచ్చి పూజలు చేసి ఆ తర్వాత యజ్ఞాలు చేసి ఆ యొక్క మాలలు వేసుకొని దీక్షలు పూని దాన ధర్మాలు చేసి మంచి కార్యాలు చేసి పుణ్యక్షేత్రాలను దర్శించి పసుపు పూసుకొని కుంకుమ పూసుకొని కావాలంటే బట్టలు మార్చుకొని గుండు గీక్కొని కఠినంగా ఉపవాసాలుండి కఠినంగా రాళ్లలోకి వెళ్ళి కఠినంగా మంచులోకి వెళ్తే దేవుడు అట్లా కరుణిస్తాడేమో అనుకుంటున్నాడు. అదేంటండి అది కర్మ. కనుక ఈ దేశము కర్మభూమి అంటున్నారు. కనుక నాలంటే నీ కర్మకు సావు అంటాను నేను. ఎందుకు నువ్వు కృపను స్వీకరించట్లేదు? కఠినమైన మాట. నీ కర్మతో ఉన్నావు. పసిపిల్ల పుట్టింది, పసిపిల్ల లేచి కిచెన్లోకి వెళ్ళి ఒక 3 నెలల పిల్ల 4 నెలల పిల్ల కిచెన్లోకి వెళ్ళి చక్కగా పాలు కలుపుకొని తాగుతుందా? ఎందుకు ఎట్ట తాగుతుందండి? అంత పసిబిడ్డ పాకడమే రాదు. సరే పాకడం వచ్చింది, ఒక బిడ్డ 1 year 2 years అయింది, ఆ చిన్న బిడ్డ పోయి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ఉప్మా చేసుకొని తింటారా? పాసిబుల్ అది కాదది. కనుక తల్లిదండ్రులు ఎత్తుకొని ముద్దాడి ప్రేమించి కదండి ఎంత తిని అది 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 పేరెంట్లో. దేవుడు కూడా అంటున్నాడు, మీ పాపాల్లోంచి ఎప్పుడూ మీరు బయటికి రాలేరు. మీ పాపాల్లోంచి మీరు బయటికి, నాకు తెలుసు కనుక మీరు ఎంత కర్మతో కదా 100 సార్లు 100 ఏళ్ళు తపస్సు చేసిన పాపే కనుక 100 ఏళ్ళు తపస్సు చేసినాక కదండి ఒక 3 డాన్సర్లు ఉన్నారు వాళ్ళు పాడు చేయడానికి. ఇక అవన్నీ ఎందుకులే ఇప్పుడు. కనుక పెద్ద పెద్ద ఋషులు గడ్డాలు పెరిగిపోయి పుట్టలు పెరిగిపోయినా కానీ ఒక ఆమెను చూడంగానే డ్యాన్స్. అది ఎందుకు చెప్తున్నారు? వాళ్ళే చెప్తున్నారు. కనుక మనిషికి తపస్సు చేసినా కానీ పాపాన్ని జయించే శక్తి లేదు. కనుక అది దేవుడు చెప్తూ సింపుల్గా చెప్తున్నాడు. ఒక కంటి డాక్టర్ ఉన్నాడు, అతడు సూపర్ స్పెషలిస్ట్ అనుకోండి, ఆప్థమాలజిస్ట్. ఈరోజు హాలాండ్లో ఉంది, నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఆ డాక్టర్కి ఒకవేళ కన్ను ఆపరేషన్ చేసుకోవాలని డాక్టర్ తన సొంత కంటును ఆపరేషన్ చేసుకుంటాడండి. అందరినీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి తీసేసుకొని ఇవ్వండి అని చెప్పి చేసుకుంటాడా? అవుతుందా అది? అట్లా ఒప్పుకుంటారా? అట్లా చేసుకున్నా అంటే ఏమంటారు? ఫస్ట్ మెంటల్ వచ్చింది మనకు కాదు. ఒక గజ ఈతగాడు సముద్రాలను ఇదేవాడు, వాడు పోయి ఊబిలో పడ్డాడు అనుకోండి, వాడు బయటకు వస్తాడా? వాడు సముద్రాలను ఎత్తాడాడు. వాడు కృష్ణా నది ఇట్లా ఇదేస్తాడు, గోదావరి అట్లా ఇదేస్తాడు. ఏది వరదలు వస్తున్నప్పుడు ఇదగలిగిన వాళ్ళు ఉన్నారు, గజ ఈతగాళ్ళు అంటారు వాళ్ళు. బాగున్నారు, వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. మనం నీళ్ళని చూస్తేనే భయపడుతుండొచ్చు కానీ తాడతారు. కానీ ఒక గజ ఈతగాడు వాడు ఒకవేళ ఊబిలో చిక్కుకుంటే, ఊబి అంటే తిరుగుతుంటుంది చూడండి, ఉయ్యి దాంట్లోకి వెళ్తే ఈతగలుగుతాడా? లోపలికి లాగుతుంది, కాదు, పనికిరాదు. దేవుడు అన్నాడు, మానవుడు ఎన్ని చేసినా వాడు రక్షించుకోలేడు, కనుక నా కుమారుని పంపించాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన క్రీస్తు కృప, నీ పాపం ఆయన మీద, నీ దోషం ఆయన మీద, నీ నేరం ఆయన మీద, నీ అతిక్రమాలు, నీ తిరుగుబాటు అంతా ఆయన మీద మోపాడు దేవుడు. సింపుల్, అంతే చేసుకొని కదా. పిల్లలు తినిపించినా చేసినా కానీ ఒళ్ళో వాళ్ళు టాయిలెట్ చేయరా అండి? అప్పుడు ఏం ఎత్తి తల్లి బయట ఇసిరేస్తా అండి. అట్లా తెలుసు ఆ చిన్న బిడ్డకు. కనుక లేచి అయ్యయ్యో నా బట్టలు తడిసిపోయినాను, లేచి తొందరగా లేచి నీళ్ళు తీసుకెళ్ళి మన పొత్తిళ్ళల్లో పాపంతో బతుకుతున్నాం. అట్లా మనం దేవుడి ఎదుట, మనుషుల ఎదుట కాదు, పాపపు అలాగున లేచి ఎట్లా కడిగి తుడుస్తారో తల్లిదండ్రులు, మళ్ళీ వేరే వాళ్ళు కాదు, ఆ పరలోకపు దేవుడు అట్లా దిగి వచ్చి మన పాపాలను తుడిచాడండి. ఆయన పేరు క్రీస్తు, ఆయన పేరు యేసు. కనుక అంటున్నాడు, మీరు కర్మతోటి ఎప్పుడు కూడా లేదు కదా. మీరు కాశీకి వెళ్ళొచ్చు, కన్యాకుమారికి వెళ్ళొచ్చు, యెరూషలేంకి వెళ్ళొచ్చు, మక్కాకి వెళ్ళొచ్చు కదా. 100 రోజులు ఉపవాసం ఉండొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, బళ్ళు నీ దానం కూడా చేయొచ్చు. అవి ఏవి నీకు ఇవ్వవు బిడ్డ. గ్రేస్, ఈ కృపను అంగీకరిస్తే నువ్వు నా రాజ్యానికి వస్తావు. నీ పాపపు శిక్ష దాన్ని ఏమంటారండి? కేసీఆర్ ఎట్లా గవర్నమెంట్లోకి వచ్చాడండి? అప్పుడు రైతు రుణమాఫీ చేశాడా లేదా? రైతులకు రుణమాఫీ చేశాడు. సో అన్ని దేశాలు మన ప్రభుత్వాలు అవి పాటిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వమే రుణమాఫీ చేయగలుగుతుంది. ఒక బ్యాంక్ చేస్తుందా అండి రుణమాఫీ? చేయదు, వసూలు చేస్తుంది కదా. కానీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు వాళ్ళ రుణాలన్నీ మాఫీ చేయమని బ్యాంకులకు ఆర్డర్ ఇస్తే ఆ బ్యాంకులలో డబ్బు గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా, పురుగుల మంది సావకుండగా రైతులకు రుణమాఫీ చేస్తున్నారే. ఈ రుణమాఫీ ఇంత బాగా అర్థమవుతుందే మనకు, కానీ దేవుడు చేసిన పాపక్షమాపణ ఎందుకు అర్థం కావట్లేదంటే మనలాంటి దేశాలు పిచ్చెక్కి కర్మ 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 కర్మ, నేను ఏదో చేస్తే నా పాపం పోద్ది, నేను ఏదో చేస్తే పాపం పోద్ది అనుకొని ఆ గుడ్డితనంలో ఉన్నందుకు ప్రపంచానికి దేవుడు 3600 భాషల్లో సువార్త, మంచి వార్త అదేంటో తెలుసా? బిడ్డ, నీ కర్మతో నువ్వు నా దగ్గరికి రాలేవు, నువ్వు కష్టపడి రాలేవు, యజ్ఞాలు చేసి పూజలు చేసి బళ్ళు అర్పించి రాలేవు బిడ్డ.
నా కుమారుని పంపాను, యాక్సెప్ట్ చేయి, ఆ యొక్క రుణమాఫీని స్వీకరించు, నువ్వు నా రాజ్యంలోకి వస్తావు అన్నాను. అదే ఈ సువార్తకి. అందు గురించే దేశాలు దీన్ని ద్వేషిస్తాయి. ఎందుకో తెలుసా? కృప వచ్చే వరకు ఆ యొక్క కర్మ ఏమవుతుంది? అది సుట్టి పక్కన పెడుతున్నారు కర్మ. కనుక ఈ బైబిల్ చెప్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈరోజు వాక్యంలో దేవుడు నినివే పట్టణమును దేవుడు దండించి శిక్షించటానికి ముందు నినివేకి కృపను పంపిస్తున్నాడు. ఏమిటంటే, యోనా వెళ్ళి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకు సువార్తను ప్రకటించు, లేకపోతే దుర్గతిని ప్రకటించు అన్నప్పుడు మరి యోనా వెళ్ళాడా? యోనాను ఎందుకు పంపించాడు? యోనా ఎందుకంటే అతడు ఈ దేవుని యొక్క ప్రవక్త. ఈరోజు ఎవరికి సువార్త చెప్పరు తెలుసా అండి కదా? నువ్వు రాముడిని నమ్ముకో, నువ్వు కృష్ణుని నమ్ముకో, నువ్వు ఆ యొక్క మహమ్మద్ని అల్లా నమ్ముకో, ఎవడు చెప్పడే? ఒక్క క్రైస్తవులు ఎందుకు చెప్తారంటే వాళ్ళ దగ్గర కృపా సువార్త ఉంది. ఎవరైనా మన చేతిలో ఉంది, రండి కదా, ఉచితంగా రక్షణ పొందండి అని మనం చెప్తున్నాం. కనుక అలాగున్న యోనా అనే అతను ఇశ్రాయేలు ప్రవక్త కనుక దేవుడు వెళ్ళి చెప్పమని చెప్పినప్పుడు యోనా వెళ్ళాడా లేదా? మనం ఈ స్టోరీ ఒక్క 2 నిమిషాల్లో చూద్దాం. చూడండి, వెనక్కి రండి. నహూము నుంచి మీకా నుంచి వెనక్కి వస్తే, యోనా అనే భక్తుడు, యోనా అనే ప్రవక్త దేవుడి మాట విన్నాడా? దేవుడి మాటకు లోబడ్డాడా? దేవుడి మాట స్వరానికి అతను దేవా నాయన నిశ్చయంగా వెళ్తాను, నిజమే నినివే పట్టణము దుర్మార్గత నిండిపోయింది ప్రభా, మరి నీ యొక్క దోష శిక్ష దాని మీదకి రాకుండా ఉండాలని నువ్వే నన్ను పంపిస్తున్నావు కదని లేచి చక్కగా యోనా వెళ్ళాడంటే లేదండి, అట్లా లేదు బైబిల్లో. చూడండి 2వ వచనము, నినివే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నువ్వు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి అంటే నేను దండిస్తాను, శిక్షిస్తాను, దానికి ప్రకటించమన్నప్పుడు, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవటకు ఓడ ఎక్కెను. చాలండి, ఇక్కడ నుంచి మీరు బైబిల్ చూడద్దు, వినండి, టైం తక్కువ ఉంది కనుక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోనాను వెళ్ళమని చెప్తే యోనా వెళ్ళలేదండి. యోనా ఏం చేశాడు? నినివేకి వెళ్ళమంటే అతడు తార్షీష్కి వెళ్ళిపోయాడు. మీరు బైబిల్ లేకపోతే మన వరల్డ్ మ్యాప్ తీసుకుంటే ఈ యొక్క యూదా ప్రాంతం ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, దాని నుంచి నినివే ఎంత ఉంది మ్యాప్ చూడొచ్చు. ఈరోజు గూగుల్ మ్యాప్స్ 100,000 మ్యాప్స్ ఉన్నాయి కదా. ఒకసారి చూస్తే ఈ యొక్క దేవుడు చెప్తున్న ఆ యొక్క నినివే పట్టణము ఇశ్రాయేల్ దేశానికి 550 మైల్స్, అంతే 550 మైల్స్ వెళ్ళాలి కనుక ఒక ప్రవక్త వెళ్ళాలి కదా. అయితే అతను ఏం చేశాడంటే, తను వెళ్ళటానికి ఇష్టం లేదు, దేవుడి మాటకు లోబడకుండా అతడు నినివేకి వెళ్ళే బదులు అతడు లేచి అక్కడి నుంచి తార్షీషుకి 2505 మైల్స్. వరల్డ్ మ్యాప్లో చూస్తే ఈ నినివే అనేది ఈరోజు ఇరాక్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం నుంచి ఈ యొక్క తార్షీష్ అనేది స్పెయిన్ దగ్గర ఉంటుంది. అంటే యూరోప్లో ఒక లాస్ట్ కంట్రీ, అటు స్పెయిన్ దగ్గర తార్షీష్ అని ఎక్కువ ఓడలు అక్కడే ఉండేవి ప్రాచీన ప్రపంచంలో. ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? యోనాకి ఇష్టం లేదు కనుక, దేవుడి మాటలు చెప్పడానికి ఇష్టం లేదు కనుక. మరి యోనా గురించి ఇప్పుడు నేను చెప్పాలంటే అది క్వైట్. ఎందుకు వెళ్ళలేదంటే 2 చెప్తాను. యోనా ఏమనుకున్నాడంటే, నెగిటివ్గా పాజిటివ్గా చెప్దాం. పాజిటివ్గా చెప్పాలంటే యోనా అది దుర్మార్గుల పట్టణం కదా, అది చెడ్డ పట్టణం కదా, అది భయంకరమైన పట్టణం కదా. అక్కడికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తే ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు, నన్ను వాళ్ళు హతమార్చచ్చు. దుర్మార్గులు ఈరోజు కూడా చాలా చోట్లకు పోతే ఈ జై శ్రీరామ్ అనేవాళ్ళు సువార్తను ప్రకటిస్తే ఏం చేస్తున్నారు? పిచ్చ కొడుతున్నారు. అక్కడికి పోతే బైబిల్ లాక్కుంటున్నారు, ఆడవాళ్ళని హింసిస్తున్నారు. మరి ఎన్నో చోట్లకు వద్దురా అని చెప్తారు. ఇది క్రైస్తవ వద్దు, ఆడ పోకాడంతా కూడా వాళ్ళు బాగా మతోన్మాదులు, మత పిచ్చి పట్టున్నారు. అక్కడికి పోగానే మీరు ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ సువార్త చెప్పడానికి అని చెప్పి ఎదుర్కొని పెద్ద వీడియో తీసి నానా గోల చేస్తారు. తీసుకొచ్చి నీకు బొట్టు పెడతామరా, బొట్టు పెట్టుకో, మా బొట్టు పెట్టుకో, పిచ్చిగా చేస్తారు. నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడంటే వాళ్లకు కనీసం భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 25 తెలియదు. అంత బుద్ధిహీనులు, చదువులేని దద్దమ్మలు కనుక. ఒరే పిచ్చివాడ, భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇప్పుడు ఎవడైనా ఓటు వేయటానికి వెళ్తా ఉన్నాం, ఎవడన్నా పట్టుకు ఎవడరా నేను ఓటు వేయమని అంటే మూసుకోరా అంటాం. ఎందుకు? ఓటు హక్కు, అది హక్కు. నేను హక్కు కనుక నేను ఎవడైనా ఇండియాలో అట్లనేరా పిచ్చోడా, ఎవడి మతం వాడు ప్రకటించుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారము భారత రాజ్యాంగంలో వీ కెన్ ప్రీచ్, వీ కెన్ ప్రాక్టీస్, వీ కెన్ ప్రొఫెస్, దాన్ని చేసుకో, అందరికీ ఉంది హక్కు. కానీ వాళ్ళు వచ్చేసి జై శ్రీరామ్ అని నీకు ఎవడిచ్చాడు రా? బుద్ధి లేనాడా? ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియన్ యొక్క ఆ యొక్క చట్టం నీకు తెలీదు, కాన్స్టిట్యూషన్ తెలియదు. ఎందుకంటే మూర్ఖులు కనుక.
అడ్డుకుంటుంటే ఎక్కువ చేస్తే కొడతారండి, బైబిల్ లాక్కుంటారు. ఎన్నో చోట్ల బైబిల్ కావాలి. ఇది కామన్ అయిపోయింది మన ఇండియాలో. ఈ 2014 తర్వాత ఈ దుర్మార్గమైన గవర్నమెంట్ వచ్చినాక ఇది మతం వెనుకబడుతుంది తప్ప మనిషికి చేసేది ఏమీ లేదు కనుక దాని ఎండింగ్ వచ్చింది కనుక నేను చెప్తున్నాను. ఇలాగున్న యోనా ఎందుకు భయపడి ఉంటాడంటే అది దుర్మార్గుల పట్టణం, నన్ను చంపేస్తారు, అది పాజిటివ్ ఒకటి. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఎన్నో చోట్ల స్వార్థ ప్రకటించామండి, కానీ చాలా చోట్ల కూడా అసలు నన్ను ఒకసారి రాడ్లు పెట్టి కొట్టి నేను కారులో 98లో నేను అంబాసిడర్ కారు ఉండేది నాకు, నేను తీసుకెళ్ళి కీసర దగ్గర స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడ ఒక సేవకుడు వచ్చి చెప్పాడు, అన్న ఇంటికి రండి అన్నాడు. అరే స్వార్థ ప్రకటిస్తుంటే ఇంటికి రమ్మంటావు ఏంటండి, రాండి అన్న ఎండ ఉంది కదా, నిమ్మకాయ జ్యూస్ తాగండి అంటాడు. అరే నేను నిమ్మకాయ జ్యూస్ ఆపు, స్వార్థ ప్రకటించాలంటే ఆయన భార్య వచ్చి ఇద్దరు చేతులు పట్టుకొని ఇంటికి తీసుకెళ్లారండి. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి, అన్న ఇక్కడ తలలు బాగులో కొడతారు, మీరు వచ్చి మీ కారులో వచ్చి ఇక్కడ, అప్పుడు కారు ఉండేది, తీసుకెళ్ళి కీసరలో కారు ఒక దగ్గర ఆపి కంజర్లు తీసుకొని పాటలు పాడుకుంటూ ఆ వీధిలో స్వార్థ ప్రకటిస్తున్నాను నేను. నాతో పాటు అప్పుడు హెరాల్డ్ యూత్ మినిస్టర్ యవనస్తులు ఉండేవాళ్ళు, కనీసం రంజిత్ వీళ్ళకంటే ముందు, తమ్ముడు ఉపేందర్ కంటే ముందు, పాత వాళ్ళు మన యొక్క నిర్మలా సిస్టర్ కంటే ముందు యూత్ నా దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయి నిమ్మకాయ జ్యూస్ ఇచ్చి చెప్తున్నాడు, అన్న మీరు నేను చెప్పినందుకు వచ్చారు, లేకపోతే పెద్ద గొడవ, రాడ్లు పట్టుకొని కీసర్లో తలలు పగలు కొడతారు. మన కారు ఆ రోజు ధ్వంసం అయిపోయింది, నాది కొత్త కారు అంబాసిడర్. కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక వద్దన్న ప్లీజ్ వెళ్ళిపోండి, చాలామందిని కొట్టారు, వాళ్ళు అంతా చూస్తున్నాను, వాళ్ళు గేర్ చేశారు, మీరు వస్తున్నారు అని చెప్పి మమ్మల్ని ఆ రోజు దేవుడు నన్ను కాపాడాడు. ఆ రోజు లేకపోతే వాళ్ళు ఏం పగిలేవో, కానీ ఎన్నో చోట్ల అలాగనే అటాక్ చేస్తారు స్వార్థ ప్రకటిస్తే. మన కీసర్ అది ఎందుకంటే అది కీసర్ ఒక హైందవ దేవాలయానికి ఫేమస్ కనుక అక్కడ ప్రకటించకూడదని. ఇప్పుడు చర్చ్ ఉంది కీసర్లో ఉంది, తప్పకుండా మేము గ్యాదర్ అవుతుంటాం. ఆనాడు యోనా భయపడి వెళ్ళకపోయి ఉండొచ్చండి, ఒక కారణం. రెండవది ఏంటో తెలుసా అండి, ఇది నెగిటివ్ సైడ్, ఇది బిబ్లికల్గా అన్బిబ్లికల్ వదిలేసేయండి, కానీ తెలుసుకోండి. యోనాకి ఏముందంటే ఆ పట్టణం నాశనం కావాలని ఉంది, అది కావాలంతే. ఎందుకంటే ఆ నినివే పట్టణస్థులు అష్షూరు సామ్రాజ్యం ఇశ్రాయేలుని చాలా కాలం బాధపెట్టింది. వీళ్ళు దేవుని ప్రజలు, అది పెద్ద సామ్రాజ్యం, ఇది చిన్న దేశం, బాగా వీళ్ళని బాధ పెట్టేవాళ్ళు, ట్యాక్సులు తీసుకునేవాళ్ళు. కనుక నినివే నాశనం కావాలి, దేవుడే నాశనం చేస్తా అంటున్నాడుగా. కానీ అని చెప్పి అది నినివే నాశనం కావాలేమో అని చెప్పి యోనా దానికి ప్రకటించట్లేదు. ఎందుకంటే ఇతను వెళ్ళి ప్రకటించాడు, ప్రకటిస్తే నినివే పట్టణస్తులు మారుమనసు పొందిపోయారు. వాళ్ళు మారుమనసు పొందిపోతే దేవుడు వాళ్ళని శిక్షించాడు. మనకు మంచిగుండదు, మంచిగుండదు, వాళ్ళకి వాళ్ళు కావాల్సిందే. ఇక దేవుడే దిగి వచ్చినాక ఇంకేంది, కథం అయిపోవాలని కదా. అలాంటి ఒక నెగిటివ్ మైండ్ ఉందా, దీని మీద పెద్ద స్టడీ ఉంది. అది మీరు విశ్వాసుల కంటే కూడా ఇంకొంచెం ఎదిగితే అది స్టడీ నేను చెప్పచ్చు, బైబిల్ స్టడీలో కానీ ఇంకా డీప్గా. అవును, అలాంటి రీజన్స్ ఉంది. ఒకటి, కనుక అతను తార్షీష్కి వెళ్ళిపోయాడు. తార్షీష్కి ఓడ కేవ్ తీసుకున్నాడు, టికెట్ తీసుకున్నాడు, ఓడ ఎక్కేస్తాడు. ఇక నేను ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఆ తర్వాత ఓడ స్టార్ట్ అయిపోయింది. యొప్పే అనే ఒక ఆ యొక్క రేవుపట్నం, ఈరోజు మన కాకినాడ, వైజాగ్ ఎలాగునైతే కదండి, మనము ఒకవేళ షిప్ ఎక్కాలంటే మనము మిరియాలగూడ షిప్ ఉంటాయండి కదా, కొన్ని చౌటుపల్లి షిప్ దొరకదండి, ఎందుకంటే అక్కడ నుంచి నీళ్లు ఉండవు కనుక. సో సముద్రాలు నదుల్లో ఉండొచ్చు కనుక ఆ యొక్క యొప్పే అనే ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ యొప్పే తన యొక్క ప్లేస్ వేరేది. యొప్పేకి వచ్చి యొప్పేలో బస్ స్టాండ్ లాగా అలాగనే ఆ ఓడరేవులో షిప్ ఎక్కాడు. చాలా డబ్బు అవుతుంది, ఎందుకంటే 2550 కిలోమీటర్లకు టికెట్ కొనుక్కోవాలంటే 2550 కిలోమీటర్లకు టికెట్ కొంటున్నాడండి. దేనికి? దేవుడి మాటకు విధేయతకు కాదు, అవిధేయతకు. చాలాసార్లు దేవుడికి అవిధేయత చూపిస్తే చాలా టికెట్ పే చేయాల్సి వస్తుంది. ఈ బతుకులో గుర్తుపెట్టుకో, దేవుడి నుంచి పారిపోవడానికి చాలా పెద్ద టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది. 2500 టికెట్ కొనుక్కొని షిప్ అయితే ఎక్కాడు. ఇక షిప్ వెళ్ళిపోతుంది, నేను నినివేకి వెళ్ళను, నేను అలాగున తార్షీష్కి వెళ్ళే లోపల దేవుడు దీర్ఘశాంతుడు గారు ఎప్పుడు కాదు కదా, నేను తార్షీష్కి పోయొచ్చే లోపల దేవుడు నినివేని వేసి పారేస్తాడు. పోని మంచిగా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నాడండి. అనుకొని ఓడ ఎక్కి వెళ్ళిపోతున్నాడండి. కానీ దేవుడి యొక్క సన్నిధిలో మరి యోనా నినివేకి ఎక్కాడా లేకపోతే తార్షీష్కి ఎక్కాడా దేవుడికి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది చెప్పాలండి, మనకు కళ్ళు ఇచ్చిన దేవుడికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు కంప్యూటర్ని మనం తయారు చేసాం, కంప్యూటర్లో ఏముందో మనకు తెలుసా? ఖచ్చితంగా తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది కదా. అలాగునే దేవుడు మనల్ని చేశాడు కనుక, ఆయన మనకు కళ్ళు ఇచ్చాడు కనుక మనం ఎక్కడ తిరుగుతుంది అన్నీ తెలుస్తాయి ఆయనకు. సీసీటీవీకి తెలియవు చాలా కదా, సీసీటీవీకి తప్పించుకోవచ్చు కదా, దేవుడికి కనుక ఆ దేవుడిని ఆరాధిస్తున్నామండి. కనుక దుఃఖకరం బాధకరము ఈరోజు ఒక రాయిని తీసుకొని దానికి కన్నులు చేసి, ఒక బంగారాన్ని తీసుకొని దాని కన్నులు పోతపోసి, వెండి బంగారు ఇత్తడి కర్ర కొయ్య మట్టి బొమ్మలకు కళ్ళు పెట్టి చూడలేని దేవుళ్ళని ఆరాధిస్తున్నారండి ఈరోజు. ఆ దేవుళ్ళకు కన్నులు లేవండి అవి కదా.
కన్నులుంటే ఎన్నో టెంపుల్స్లో ఈరోజు ఆమె మీద చైన్ వేసింది, దొంగ ఎత్తుకుపోతుంటే ఏం చేస్తుంది ఆమె? దేవాలయాల్లోనే ఎక్కువ దొంగతనాలు కదండి. కొంచెం ఈ మధ్య తగ్గించారు వాళ్ళు బయట ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తారు కొంచెం సీజన్ వస్తే. టెంపుల్స్లో దొంగతనం చేస్తుంటే ఆ దేవుడి దేవత కన్నులుంటే ఆపాలా లేదా? ఆపట్లేదంటే అవి బొమ్మలు, అవి వాటికి ఉండే లేదు కనుక వాటిలో ప్రాణం ఉండదు, వాటి ముక్కులో శ్వాస ఉండదు, వాటి కంటిలో చూపు ఉండదు, వాటి చెవిలో విడుకను ఉండదు, వాటి నోటిలో మాట ఉండదు. విగ్రహముల యొక్క జ్ఞానము నశించిపోతుంది, దేశాలు ప్రజలు నశించిపోతారు. మొక్కద్దు అని చెప్తున్నాడు వాటిని. కనుక నినివేకి వెళ్తున్నాడా, తార్షీష్కి వెళ్తున్నాడా దేవుడికి తెలుసండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఊరుకున్నాడా? చూడండి, తర్వాత మీరు వాక్యం చదువుకోండి. బైబిల్ చెప్తుంది దేవుడు వెంటనే ఈయన యొక్క షిప్లో ఏం చేశాడో చెప్తుంది చూడండి. 762 పేజీలో యోనా యొక్క గ్రంథంలో బహు స్పష్టంగా రాయబడింది. అది ఏమిటంటే దేవుని యొక్క వాక్యం చదవచ్చు ఎవరైనా. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమును గొప్ప తుఫాను ఓడ బద్దలైపోవచ్చును. దేవుడు ఏం చేశాడంటే అయితే యెహోవా అంటే అయితే మనం కూడా అప్పుడు అనుకోవాలి, అయితే దేవుడు అనుకోవాలి. కనుక దేవుడే చూసుకున్నాడు. ఆ సముద్రంలో పెద్ద తుఫాను వచ్చేసింది. తుఫాను రేపితే ఇక్కడ ఒక్కటి బైబిల్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే తుఫానును ఆపే దేవుడు. యేసుప్రభు ఓడలో ఉన్నప్పుడు తుఫాను ఆపాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గాలిని ఆయన ఆపాడు. తుఫాన్ని ఆపే దేవుడు, తుఫాన్ని ఆపగలిగిన దేవుడు, గాలి తుఫాన్ని అణిచివేయగలిగిన దేవుడు. ఆ దేవుడికి గాలి తుఫాను లేపాలంటే ఆయనకి ఏమన్నా ప్రాబ్లం అండి? ఏమీ లేదు కదా. తప్పకుండా గాలి తుఫాను లేపి ఆ యొక్క షిప్పును అది మధ్య సముద్రంలోకి వెళ్ళినాక బహుశా ఆ యొక్క అలలతో ఉన్నప్పుడు అప్పుడు ఆ షిప్పులో వాళ్ళందరూ ఏం చేశారంటే, మీరు పోయి బైబిల్ చదువుకోండి, అక్కడ కథ ఇది కనుక కథ రూపంలో ఉంది కనుక ప్రతి వాళ్ళు భయపడిపోయారు. ఇంత తుఫాను రేగిందే, మనం ఎవ్వరం బతకమేమో అని చెప్పి ఆ యొక్క తుఫానులో ఆ సముద్రపు అలజడిలో వాళ్ళు భయంకరంగా భయపడిపోయి, న్యాచురల్గా కెప్టెన్ ఉంటాడు, ఆ తర్వాత క్రూ ఉంటుంది, సిబ్బంది ఉంటారు, వాళ్ళంతా కలిసి ఏం చేయాలంటే వాళ్ళు తుఫానులో వెళ్ళే అలవాటు ఉంటుంది కనుక అప్పుడప్పుడు వస్తాయి కనుక వాళ్ళు మొదట చేసేది ఏంటంటే ఓడ బరువు తగ్గిస్తారు, కొంచెం మునిగిపోకుండా వాళ్ళ సరుకంతా తీసి సముద్రంలో పడేసేసారు. పాపం ఏం చేస్తారండి, ప్రాణం కంటే ఎక్కువనా? కనుక సముద్రంలో పడేసినాక కూడా కొంచెం తుఫాను తగ్గలేదు, ఆ ఓడ అలజడి ఇంకా ఎక్కువ అవుతుంది, సముద్రంలో ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. ఆ సమయంలో ఆ యొక్క నావికుడితో పాటు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి ప్రాణభయముతో ప్రతివాడు వాళ్ళ దేవతకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రతి వాళ్లకు కూడా ఓడలో చాలామంది ఉండొచ్చు, పెద్ద ఓడలు కనుక ప్రతి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దేవుడా రక్షించు, దేవుడా రక్షించు కదండి. చాలామంది ఎక్కువ ప్రార్థనలు ఎప్పుడు జరిగినాయి తెలుసండి? కోవిడ్లో జరిగినాయి. ఎందుకు? ప్రతి ఇంట్లో కోవిడ్ కదా, డేవిడ్ కాదు కోవిడ్. ఏం చేశారు? అందరూ ప్రార్థన చేశారు. ఎందుకంటే ఏ ఇంట్లో ఏ శవం లేస్తుందో, ఎవరికి కరోనా కనుక అందరికీ భయమైనప్పుడు అందరు చేసేది ఎన్ని డోలో 650 వేసుకున్నా కానీ డోలు ఆగేటట్లేదు కనుక భయపడి ప్రార్థనలు అందరూ ప్రార్థన చేశారు. కనుక న్యాచురల్ మనిషికి భయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. కనుక ఆ యొక్క షిప్పులు అందరూ ప్రార్థన చేస్తుంటే నావికుడికి డౌట్ వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ టికెట్ తీసుకున్నాడు తార్షీష్కి, ఆయన కనపడట్లేదు. ఎక్కడ పోయాడు, ఎవడో ఒకడు మిస్ అవుతున్నాడు అనుకున్నాడు. నావికులు చెక్ చేస్తారు కదండి. అలాగనా నావికుడు అలాగనే ఏదైనా పని ఉండిపోయాడేమో, ఓడ అడుగులోకి వెళ్ళాడు, కిందికి వెళ్తే అక్కడ మంచిగా నిద్రపోతున్నాడండి. గట్టిగా చప్పళ్ళు కొట్టారు. ఆయన యోనా కూడా లేస్తాడు. ఆలోచించండి, ఆయన షిప్లో ఎందుకు నిద్రపోతున్నాడండి? ఎందుకంటే యోనాకు, ప్రభువా నేను నినివేకి వెళ్ళను, నీ పని చేయను, నాకు అస్సలు ఇష్టం లేదు, నీ సన్నిధిలోంచి నేను పారిపోతున్నాను, నాకు అవసరం లేదని చెప్పి అతను ఓడ అడుగున పోయి దాక్కున్నాడు. అక్కడ పండుకున్నాడు, నిద్రపోతున్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు బైబిల్లో 139వ కీర్తన చూద్దామా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈరోజు వరకు కూడా దేవుడు ప్రతి మనిషిని కనుక్కుంటాడు కదా. అందు గురించే ఈ యొక్క యోనా కూడా చదివాడేమో, ఆ కీర్తన చదివే ఉంటాడు. 139వ కీర్తనలో నేను ఆ మాట చదువుతాను చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఎంత వెరీ గుడ్ సిస్టర్. 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదునో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదునో, నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకొన్నను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రిలో ఉండునని
నేను అనుకున్న ఎడల చీకటి అయినా నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె. చాలండి, వాక్యం అంతే కీర్తనలు రాస్తున్నారు. అంటే దేవుడికి మరుగైన స్థలం ఎక్కడా ఉండదు. షిప్పులో పోయి కింద అడుగున దాక్కున్న యోనాను దేవుడు కెప్టెన్ ద్వారా కనుక్కుంటున్నాడు. అంటే కెప్టెన్ ద్వారా పోయి నిద్రపోతున్నప్పుడు అప్పుడు ఆ యొక్క కెప్టెను, బాబు నువ్వు చాలా నువ్వు చాలా అలసిపోయావేమో, మంచిగా నిద్రపో కదా అని చెప్పి అనలేదండి. ఒక భయంకరమైన మాట ఒక ఇశ్రాయేలు ప్రవక్త అన్యుడైన కెప్టెన్తో అనిపించుకున్నాడు. ఓయి నిద్రపోతా లేచి, మేమెంత ఆందోళనలో ఉంటే నీకేం పట్టిలేదా, నీ దేవుడని వేడుకో, ఒకవేళ నీ దేవుడు ఏమైనా కనికరించి ఈ యొక్క పడవ ఈ ఓడ తుఫాన్ నుంచి మనల్ని రక్షిస్తాడో లేచి ప్రార్థన చెయ్యి అన్నాడు. ఇది ఎక్కువ వింటామండి మనం. తల్లిదండ్రులు ఎగ్జామ్స్ వచ్చినాయిరా, లేచి పుస్తకం తీసుకొని చదవరా, నా కర్మరా అంటారు. పెళ్లి చేసుకున్నాడు బాగా చేసుకొని అంటారు. తిట్టరా అండి పిల్లల్ని? ఎగ్జామ్స్ పెట్టుకొని టీవీ చూస్తుంటుంటే ఒళ్ళు మండుతుంది తల్లిదండ్రులకు. లేవురా, లేచి నిద్రపోతుంటే లేచి బుక్కులు పట్టుకొని చదవమని చెప్తారే. అంత సింపుల్గా కెప్టెన్ అంటున్నాడండి, ఒరి నిద్రపోతా, నువ్వు ఇప్పుడా నిద్రపోయేది? అతను ప్రవక్తని కానీ తెలియదండి అతనికి. ఎవరికి తెలియదు? ఆ కెప్టెన్కి తెలియదు, ఇక ఓడ నావికుడికి. ఒక ప్యాసింజర్ అనుకున్నాడు అంతే. కానీ ప్యాసింజర్స్ అందరూ చేస్తున్నారు కదా ఓడలో. ప్రార్థన చేస్తే పండుకున్నామన్నప్పుడు ఆ యొక్క యోనా లేచి ఏం చేశాడు తెలుసా అండి? బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికే ఆ డెక్ మీద ఒకటి జరుగుతుంది. ఏమిటంటే ఎవరిని బట్టి తుఫాన్ వచ్చిందో మనం ఇంత ప్రార్థన చేస్తున్నాక అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే చిట్టీలు రాశారు. చిట్టీలు రాసి ఈయన పేరేంటి, ప్యాసింజర్ పేరేంటి అంటే యోనా. ఆయన పేరు కూడా తీసి చిట్టీలు వేస్తే యోనా పేరే వచ్చింది, నిద్రపోయినోడు పేరే వచ్చింది. వచ్చి రాగానే వాళ్ళందరూ ఏం చేశారంటే నీ పేరు వచ్చింది, నువ్వెవరు అన్నారు. నువ్వెవరు అని అంటే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ ఊరేంటి, నీ దేశం ఏంటి, నీ పేరేంటి, నీ పనేంటి, నీ ఆధార్ కార్డు ఏది, నీ పాన్ కార్డు ఏది, అన్నీ బయటికి నువ్వు ఎవరు అని అడుగుతున్నావు. వాళ్ళకి తెలియదు కనుక అడిగినప్పుడు అప్పుడు యోనా ఎక్కడ వాడండి చూస్తారా? 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో అనుకుంటా ఈయన గురించి ఉంది. అతను ఏ ఊరు వాడో స్పష్టంగా రాయబడింది. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో అనుకుంటా దేవుని యొక్క వాక్యం చూడండి. రెఫరెన్స్ చూపిస్తాను. ఇతను ఊరి పేరుతో సహా రాయబడింది. 2వ రాజుల గ్రంథము ఆ యొక్క 14వ అధ్యాయం చూడండి. 20 ఎంత వచనం ఉంది చూడండి. 25వ వచనం అండి. గతే పేరు ఊరివాడైన అమిత్తేకు పుట్టిన తన సేవకుడైన అని ఉంది. సో ఇతని ఊరి పేరు కూడా రాయబడింది 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 20. 2 Kings 2:14-25లో ఉంది చూడండి. పేజ్ నెంబర్ 320 దగ్గర ఉంటుంది. గతే పేరు ఊరివాడైన అమిత్తేకు పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా, అంటే బైబిల్ చెప్తుంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోనా యొక్క ఊరు గతెప్పేరు. అది యొప్పేకు దగ్గరలో ఉండేదేమో బహుశా. ఆయన గతెప్పేరైన ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యొప్పేకి వెళ్ళాడు. ఎందుకంటే యొప్పేలో ఓడరే ఉంది కనుక అక్కడికి వెళ్ళి ఆ ఓడ తీసుకొని అప్పుడు చెప్పాడు, నేను గతెప్పేరు ఊరి వాడను, నేను ఒక ప్రవక్తని, నా దేవుడైన యెహోవా నన్ను ఇదిగో భూమి ఆకాశం చేసిన దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడంటే నినివేకి వెళ్ళమన్నాడు. నేను ఆయన మాట వినకుండా పారిపోతున్నాను అని వాళ్ళు షిప్పులో వాళ్ళు భయపడిపోయారు. ఒక ప్రవక్త మన పడవలో ఉన్నారు. ఈ ప్రవక్త యొక్క దేవుడు భూమి ఆకాశం చేసిన దేవుడు, అతను కూడా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ గాలి తుఫాన్ ఇదంతా నన్ను బట్టే కలిగింది కనుక అని చెప్పి అతడు నిద్రపోతుండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ అతడు ప్రవక్త అని భయపడిపోయారండి ఆ షిప్లో వాళ్ళంతా. ఎందుకంటే ఒక ప్రాఫెట్ వాళ్ళు అంత భయపడేవాళ్ళు ఆనాడు ప్రాఫెట్స్కి. ఆ ప్రవక్త ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చెప్పగలుగుతాడు అని చెప్పి వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు ప్రవక్త కదా, మరి ఏం చేయాలి మేము ఈ యొక్క సముద్రం ఎందుకు అడుగుతున్నారంటే ప్రవక్త ఏదైనా చేయమంటే చేయడానికి రెడీగా ఉంటారు కదా. ఈరోజు పూజారి కానీ పాస్టర్ కానీ ఎవరైనా ఈ యొక్క దైవ సన్నిధిలో వాళ్ళు ఏదైనా చెప్తే మనుషులు చేస్తారు కదండి. ఇది ఇట్లా చేయి అట్లా చేయి అని చేస్తే చెప్తారు. అలాగున ఆ ప్రవక్తకు అందరూ లోబడి ఆ పడవలో నువ్వు ఏం చెప్తే అది చేస్తాం, ఇప్పుడు నువ్వు మాత్రం ప్లీజ్ ఈ యొక్క దయచేసి గాలి తుఫాన్ లగ్గిపోవటానికి ఏదన్నా చేయమన్నప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసా అండి? యోనా ఏం లేదు, సింపుల్, నన్ను ఎత్తి సముద్రం లేచే. ఎందుకంటే నేను అవిధేయుడను కనుక ఇప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ బలిపీఠం కట్టి, ఇక్కడ బలులు అర్పించి, ఇక్కడ ప్రార్థన చేసి, ఇక్కడ ఉపవాసం చేసి, ఇక్కడ సింగింగ్ చేసి, ఇక్కడ వర్షిప్ చేసి ఏం చేసేది ఏమీ లేదు. ఇక్కడ కొంచెం వినయ్, నేను అవిధేయుడను, దేవుడు నా ఎంట పడ్డాడు, నాతో పాటు మీ ఎంట పడ్డాడు.
కుచ్ వినే కరసక్తి ఏం కాదు, ఇప్పుడు ఏం చేసినా కాదు. నేను అవిధేయుడనే అట్లా ఆయనకి ఎట్లా ప్రార్థన చేస్తాను? నేను ఆయన మాట వినకుండా నేను ఆయనకి ఎట్లా నేను అడుగుతాను? నేను ఆయనకే లోబడని ఆయనను, ఆయన ద్వారా మిమ్మల్ని ఎట్లా రక్షిస్తాను? మీకంటే వరస్ట్ ఫెలోని నేను, కనుక నన్ను ఎత్తేసేసేయండి అంటున్నాడు. రియల్ ఎంత గొప్ప ప్రవక్త అండి యోనా. అతడు అవిధేయుడైనా పర్ఫెక్ట్గా ఉన్నాడు, చెప్తున్నాడు. నేను ప్రవక్తని నాకు తెలుసు కనుక, దేవుడు నా ఇంట పడ్డాడు కనుక నా గురించి వచ్చింది తుఫాను అనగానే వాళ్ళు ఎత్తి ఆయన సముద్రంలో పడేశారా? ఓరే నాయన ఎంత మంచిగా చెప్పి తాళ్ళు తీసుకురండి అన్నారా? కదా, అనలేదండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరు చదువుకోండి, నేను చాలా బ్రీఫ్గా చేసి చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆయనని వేయలేదండి, సముద్రం లేదు. మళ్ళీ వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ఓడను ఆపటానికి, దాన్ని సరిగా ఆ యొక్క తుఫాన్లో నుంచి రక్షించడానికి, కాపాడటానికి ఇంకా వేరే ప్రయత్నాలు ఏదో చేస్తూ ఉన్నారు. ఎంత చేస్తున్నా ఇతను చెప్పినాక, నన్ను ఎత్తేయమన్నాక, పడేయమన్నాక, నా వల్లనే నేను ప్రవక్తనని, నన్ను నినివేకి వెళ్ళమంటే నేను తార్షీషుకి పోతున్నాను, నేను అవిధేయుడను కనుక దేవుడు భూమి ఆకాశం చేసిన దేవుడే, ఇశ్రాయేలు దేవుడు, ఆ దేవుడే ఈ యొక్క సముద్రంలో తుఫాన్ తీసుకొచ్చాడు. అది మీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. దానికి సొల్యూషన్ అంటే ఎత్తి నన్ను పడేసేసేయండి. నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాను కానీ నినివేకి వెళ్ళను. నేను సావటానికైనా ఇష్టపడుతున్నాను తప్ప నేను నినివేకి వెళ్ళను. బికాజ్ నినివే ప్రజలు అతని జీవితంలో పాజిటివ్ నెగిటివ్. నేను పోతే చంపుతారేమో, లేకపోతే వాళ్ళు రావాల్సిందే, వాళ్ళు దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి రావాల్సిందే అనుకుంటే. ఇప్పుడు బైబిల్ చెప్తుందండి, ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందండి? నినివేకి పోయిందా, ఈయన మీదకి వచ్చిందా? గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజలు వాళ్ళ మీదకి వస్తుంది ఉగ్రత. ఆయన పట్టణాలను నాశనం చేయడు. దేవుని ఎరగని ప్రజలు అమాయకులు ఎందుకు చంపుతాడు ఆయన? ఫస్ట్ ఆ యొక్క సేవకులు తన ప్రజలే లోపడకపోతే కనుక యోనా చెప్పినాక వాళ్ళు అస్సలు అతన్ని వేయలేదండి. ఇంకా 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 తుఫాన్ ఎక్కువైపోతుంది. యోనాను చూసి వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు దేవుడి వైపు తిరిగి, ఓ దేవుడా, భూమి ఆకాశం చేసిన యోనా యొక్క దేవుడా, మా దేవుడు కాదు, యోనా యొక్క దేవుడా చేసి, ఇతని యొక్క పాపం మా మీదకి రావద్దు, ఇతని యొక్క రక్తము దోషం మా మీదకి రాదు, ఆ హత్య మా మీదకి రావద్దు. దేవా మమ్మల్ని మాకేం తెలియదు, ఇక వాడు చెప్తున్నాడు ఏం చేయమని. మేము వేస్తా అనుకోలేదు, మేము ఎవరమంట చంపేవాళ్ళం కాదు. మా దేవుళ్ళకు మొక్కాం, మా దేవుడి నుంచి రాదు. ఈయన దేవుడు, ఆ దేవుడు కరెక్ట్గా చెప్తున్నాడు, కరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ నీ దేవుడు అంటే నిజమైన దేవుడు యొక్క ప్రవక్తని చంపితే ఇంకా నేరం కదా. ఇప్పుడు ఎవరినో చంపితే వేరు, పాస్టర్ని చంపితే ఎంత భయంకరం అండి, ఆలోచించండి. ఎందుకంటే అది భూమి మీద ఇప్పటికి కూడా దేవుడు దేశాల యొక్క రక్తాన్ని ఆయన చూస్తున్నాడు పరలోకం నుంచి. హేబేలు రక్తం మొరపెట్టినప్పటి నుంచి ప్రవక్తల రక్తం, పాస్టర్ల రక్తం ఈ భూమి మీద ఒలికిస్తున్న ఈ దేశాల గతి దేవుడి చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అందరికంటే ఎక్కువ పాస్టర్ని ఒకవేళ దైవ సేవకుల్ని, నిజ దైవ సేవకుల్ని హతమార్చి చంపితే ఆ దేశాలను వదిలిపెట్టడండి. గ్రాహం స్టీన్స్ని, అతని 2 పిల్లల్ని కాల్చిన ఇండియా దేశం ఒకరోజు జవాబు చెప్పుకోవాల్సిందే. ఒరిస్సా వాళ్ళు, ఒరిస్సానైనా ఒడిశా, గుర్తుపెట్టుకోండి. చాలా దేవుడు అంతా ఈజీగా తీసుకోడు. ప్రాణం పెట్టడానికి వచ్చి సేవ చేసే వాళ్ళ ప్రాణాలు తీస్తారా మీరు? నా సేవకుడని ప్రాణం తీస్తారా మీరు? దేవుడు వదిలిపెట్టడానికి. కనుక వాళ్ళకి భయం ఉంది. ఆ యొక్క ఓడలో ఉన్న వాళ్ళకు పోయి ఎవడోగా దేవుడు సేవకుండా మనం చంపితే ఇంకేమనుందా అని వాళ్ళు భయపడి అయ్యా దేవుడికి ఏమైనా ఇతని యొక్క మరణము, అతని యొక్క హత్య మీద మా మీద చెయ్యొద్దయ్యా అని చెప్పి, సరే ఇక అది ఆగేటట్లేదు కనుక అతన్ని పట్టుకొని ఎత్తి దేంట్లో వేసేసారు? సముద్రంలో వేసారు. సముద్రంలో ఇట్లా పడంగానే తుఫాను స్విచ్ ఆఫ్ అయినట్టు ఆపేది. ఒక్కొక్కళ్ళు కొంతసేపు ఇట్లా నిలబడి ఉంటారు, ఆ చేతులతో వేసిన వాళ్ళు కూడా ఇట్నే ఉండి ఉంటారు, అవాక్ అయిపోయి ఉంటారు. అంటే ఎంత కరెక్ట్గా ప్రవక్త చెప్తున్నాడు. ఎంత చిట్టి వేస్తే ఆయన పేరు మీద వచ్చింది, మళ్ళీ ఆయన్నే లోపడేస్తే అతను సముద్రం వేసి ఆగిపోయిందంటే భూమి ఆకాశాలను చేసిన దేవుడు ఈయన కాక దేవుడు ఎవరు అని వాళ్ళంతా మోకాళ్ళనికి ఓడలో దేవుడిని స్తుతించి ఒక బలి అర్పించారండి. గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది మనకి. యోనా కాదు అసలు, యోనాది నేను ఎందుకు తీసుకున్నాను? మీరు కొద్ది నిమిషాలు ముగిస్తాను, ఓపికతో వినండి అండి మీరు. బైబిల్ చెప్తుంది సముద్రములో అలజడి యోనాని ఎత్తేస్తే ఆగిపోయింది. ఇది పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో సమాజంలో అలజడి. సమాజంలో అలజడి అంటే ఏంటండి? మనందరికీ తెలుసు. సమాజంలో అలజడి అంటే రకరకాల అలజడులు ఉంటాయి సమాజంలో. రేట్లు పెరిగితే, గ్యాస్ రేటు పెరిగితే, కందిపప్పు రేటు పెరిగితే అలజడి కదండి. లేకపోతే వరదలు వస్తే అలజడి, తుఫాన్లు వస్తే అలజడి, ఏదో అల్లకొల్లాలు మత ఘర్షణలు అయితే రకరకాల అలజడులు ఆ యొక్క మరి సమాజంలో ఉంటాయి. అలాగున సమాజంలో అలజడి వచ్చినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసి ఈ అలజడి గురించి చూసి మనం ముగిచ్చేద్దాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం తీస్తే ఇక్కడ బైబిల్ చెప్తుంది
ఈ యొక్క సమాజంలో అల్లరి దేనికంటే, ఈ యొక్క అల్లరికి కారణము, ఈ అల్లరికి అసలు రీజన్ ఏమిటంటే, ఆయన 30 ఏళ్ల క్రితం పుట్టాడు, ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన 3 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ సమాజంలో తిరుగుతున్నాడు. యూదయ గలిలయ సమరల్లో తిరుగుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు, చాలా చక్కగా బోధిస్తున్నాడు. చక్కగా బోధించడమే కాదు, ఆయన గుడ్డి వాళ్లకు కన్నులు, మూగవారికి మాటలు, చెవిటి వారికి వినికిడి, చచ్చిపోయిన వాళ్ళను లేపుతున్నాడు, నీళ్లను ద్రాక్ష, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మళ్ళీ చక్కగా సమాజ మందిరంలోకి వెళ్తాడు, అక్కడ ప్రకటిస్తాడు. అప్పుడు జనములు ఆయనను ప్రేమించి ఆయన వెంబడించడం, వేల మంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి 1000 మందికి 5 రొట్టెలు పెట్టేసేసాడు, ఆయన పనిచేశాడు. 12 గంపలు ఎత్తేసారు. ఆయన పేరు, కీర్తి, ప్రతిష్ట యూదయ గలిలయ సమరయ ఇదుమయ వరకు అలాగున ఆయన నామము ప్రఖ్యాతిగాంచింది. కానీ ఆయనను బట్టే ఇప్పుడు సమాజంలో అలజడి. ఎందుకంటే యూదులందరూ కూడా, యూదుడిగా పుట్టిన ఆ యొక్క యేసుక్రీస్తు అనే అతను ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు, ఎంతో ఉచితంగా చేస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎంత చక్కటి వాక్యం చెప్తున్నాడు, ఎంత అధికారంతో చెప్తున్నాడు, ఎంత నీతిగా బ్రతుకుతున్నాడు, ఎంత తగ్గింపుతో బ్రతుకుతున్నాడు, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడు, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. పరిశుద్ధుడు దేవుడి యొక్క శక్తి అంతా ఆయనలో ఉంది. ఎవడు ఆయన? హూ ఈజ్ హీ? జీసస్ ఆఫ్ నజరేత్, నజరేయుడైన యేసు. మరి ఇంత ఉంటే అలజడి ఎందుకు అంటే, యూదులకు ఆ రోజు ఒక్క ప్రాబ్లం, ఇవన్నీ చేసుకోవచ్చు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే యూదా మత సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నాడు. ఇవి తప్పు అని చెప్తున్నాడు. చేతులు కడుక్కొనే ఇది చేయాలి కదా, ఆ తర్వాత సబ్బాతు రోజు స్వస్థపరచకూడదు. కొన్ని ఆయనవి మాకు ఇదే అవుతలేదు, ఎందుకంటే ఆయన సాంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నాడు. యూదా మతం ఓకే కానీ యూదా సాంప్రదాయాలను, మతాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పి, ఇక యూదా మత రిప్రజెంట్లు ఎవరుంటారు? శాస్త్రులు, పరిసేలు. ఆ పరిసేలను అయితే పేపర్ చింపినట్టు చింపేస్తున్నాడు. ఒరే సున్నం కొట్టే సమాధులారా, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దేవుడు భయం లేదారా మీకు అని తిడుతున్నాడు వాళ్ళను. వాళ్ళు ఎవరు? మతాధికారులు కనుక. అరే మీరు ఎంతకాలం యూదా సమాజాన్ని మోసం చేస్తారు? వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మెస్సయ్యావా నా అవును, నేను దేవుని కుమారుడినే, మీకు తెలియట్లేదా నేను చేస్తేవన్నీ అని. యేసు ప్రభువునే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుకు ఈ మతం అధికారులకు పెద్ద అలజడి స్టార్ట్ అయిపోయింది. అంటే యూదులంతా కన్వర్ట్ అయిపోతున్నారు. యూదులు కన్వర్ట్ అవుతున్నారు దేంట్లోకి? క్రిస్టియానిటీలోకి, ఈ క్రీస్తులోకి వాళ్ళు కన్వర్ట్ అయిపోతుంటే అప్పుడు ఈ శాస్త్రులు, పరిసేలు, మతాధికారులు మొత్తుకుంటున్నారు. అందరు వదిలిపెడుతున్నారు కదా. అప్పుడు 2000 సంవత్సరాలు ఇప్పుడు ఉంది కనుక, ఇప్పుడు లేదా? అయ్యో పోయి అదిగో మతంలో కలుస్తున్నారు, ఆ మాదిగోళ్ళ మతంలో కలుస్తున్నారు, ఆ యొక్క తెల్లోళ్ళ మతంలో కలుస్తున్నారు, ఆ దరిద్ర మతంలో కలుస్తున్నారు, పోయి యేసుక్రీస్తులో మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ తర్వాత వాళ్ళకు ఇది ఉండదు కదా, ఇవి వేసుకోరు, ఏంటంటో వాళ్ళంతా అని చెప్పి ఈరోజు ఏ గోల ఉంది సమాజంలో కదా. గోల ఉందా లేదా ఈరోజు కదా? ఇలా పండగలు చేయరు, మన దేవాలయకు రాలు, మన ప్రసాదం తినరు, ఆ తర్వాత మన ఆచారాలు ఆచరించరు, గుమ్మానికి పసుపు పెట్టుకోరు, ఆ యొక్క తోరణాలు కట్టుకోరు, మన పండగలు ఏం చేయరు, మన ప్రసాదం గోల పెడతా ఉన్నారు ఈరోజు. సేమ్ యేసుక్రీస్తు కాలంలో 2000 సంవత్సరాల క్రితము యేసు వైపు జనులంతా వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరినైనా స్వస్థపరిస్తే ₹1 తీసుకున్నాడా? అప్పుడు రూపాయలు కాదు, దేనారం. ఏం తీసుకోలేదు. ఎవడైనా పాస్టర్ గారు డబ్బులు తీసుకున్నాడు, దొంగ, గుర్తుపెట్టుకోండి, నేను పుల్పిట్ మీద చెప్తున్నా. ఎవడైనా స్వస్థత కొరకు, ప్రార్థన కొరకు డబ్బు తీసుకుంటే వాడు పచ్చి సైతాను సంబంధి, వాడు దొంగ, వాడు పాస్టర్ కాదు, వాడి మొహం మీద ఉమ్మేసి వచ్చేసేయండి. యేసుక్రీస్తుని వదిలిపెట్టుకున్నా పర్వాలేదు మీరు, కానీ ఆడి దగ్గరికి వెళ్ళొద్దు. నూనె అమ్ముకునేవాడు, ఖర్చీఫ్లు అమ్ముకునేవాడు, ఇక్కడ నంబర్ వస్తూ ఉంటుంది, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం పే వస్తూ ఉంటాయి సర్రన. చర్చ్ అడుక్కోదు ఎప్పుడు, చర్చ్ ఎప్పుడు ఇచ్చేది కనుక. ప్రార్థన చేస్తే వర్షం పడుతుందండి. నేను ప్రార్థన చేస్తే భద్రాచలంలో దేవుడు గాలి తుఫాన్ ఆపేశాడు. నా తండ్రి ఆయన కనుక ఆపుతాడు, నా గురించి ఆపాడు గాలి తుఫాన్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొన్ని ₹1000 పెట్టుకొని పోయాం అక్కడికి. మరి భద్రాచలంలో పాస్టర్ అశోక్ని అడగండి, మీరు చెప్తా, నువ్వేం కాదు, నువ్వు చేసుకో, రేపు పొద్దున ప్రోగ్రాం చేసుకో అని 1.5 గంటల సాగిలో పడి ప్రార్థన చేశాను. గాలి తుఫాన్ ఆపుతాడండి దేవుడు. మరి ఆయనకు డబ్బులతో ఏం పని ఉంది? సో ఎక్కడ డబ్బులు తీసుకోలేదండి, ఎవరిదే డబ్బులు తీసుకోలేదు. ఆయన ఉచితంగా చేయాలి. అసలు మరి డబ్బు సంఘానికి అవసరం ఇస్తారు, దానికి అది ఆయన చూసుకుంటాడు. ఆయన దీనికి 40,000 కడతాం కదా, 6 మిషనరీని పోషిస్తున్నాం, ₹1000 దేవుడు ఇచ్చుకుంటాడు కనుక ఆయనకుంది ఆ యొక్క శక్తి కనుక మనం ఏమి ఇచ్చేయనక్కర్లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని వ్యతిరేకించింది
ఆనాడు మతోన్మాదులైన ఇశ్రాయేల్ యొక్క యూదుల యొక్క ఆ యొక్క మత అధికారులు వ్యతిరేకించితే సమాజంలో అలజడి రేసి లేగి ఏమైంది తెలుసా అండి? పట్టుకున్నారు ఆయనను. ఎట్లా పట్టుకున్నారు? దొంగల్లాగా పట్టుకున్నారు. ఆ యొక్క 12 మంది శిష్యులు ఒకటికి డబ్బులు ఇచ్చి ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు పట్టుకున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు కూడా, ఏంటి రాత్రి వచ్చారు కత్తులతో గుదియలతో, నేను ప్రతిరోజు దేవాలయంలో బోధిస్తున్నాను కానీ నన్ను ఎప్పుడు పట్టుకోలేదు. సరే నేను కొండల్లో కోనల్లో నక్సలైట్ లాగా తిరిగాను, నేనేమన్నా? సమాజం మధ్యలో ఉన్నాడు ఆయన, అందరి మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన యూదుడు కనుక ఆయనను రాణిస్తారు టెంపుల్లోకి. ఆయన టెంపుల్ దగ్గర కూర్చునేవాడు. ఆయనను అందరినీ బాగు మరి ఇప్పుడు పట్టుకుంటున్నారేంటి? దొంగలు, మతోన్మాదులు ఎప్పుడు దొంగలే, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు యొక్క మతస్థులే, యూదులే. ఆయన పట్టుకున్నాక యేసుప్రభు అన్నాడు, రండి నేను ఇది మీ గడియగాను కానీ లేచి వెళ్ళాడు. లేచి వెళ్ళాక ఏం చేశాడు? యూదా మతానికి ఆనాడు అది రోమా ప్రభుత్వం కింద ఒక చిన్న రాజ్యం, అది కంప్లీట్ వాళ్ళకి అధికారం లేదు కనుక కదండి. ఈరోజు మన తెలంగాణ ఆంధ్ర ఉన్నాయంటే ఇవి 2 రాష్ట్రాలే, కానీ సర్వాధికారం వీళ్ళిద్దరికి ఉంటుందా అండి? భారతదేశ సర్వాధికారం ఇండియా కింద ఉంటుంది మనది. ఇండియా యొక్క గవర్నమెంట్, ప్రెసిడెంట్, పార్లమెంట్ కింద ఉంటుంది మన స్టేట్. ఇక్కడ సీఎం ఉన్నాడు, పర్వాలేదు ఇవన్నీ. అలాగున్నే ఇశ్రాయేల్ దేశము అది సామంత రాజ్యము, రోమా ప్రభుత్వం కింద ఉంది, రోమన్ ఎంపైర్ కింద ఉంది కనుక ఎవరిని పడితే వాడిని చంపడానికి లేదు. కనుక వాళ్ళు యూదులు ఏం చేశారండి? పట్టుకొని తీసుకెళ్ళిపోయి యూదా మతాధికారులు మొదట తీర్పు తీర్చారు. అక్కడి నుంచి అతనికి మరణశిక్ష విధించాలని ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ యొక్క పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. అది 27వ అధ్యాయం. తీసుకెళ్ళాక ఏం చేయాలి? 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 27వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 11. యేసు అధిపతి ఎదుట నిలిచినప్పుడు అధిపతి అంటున్నాడు, ఆయన యూదుల రాజు నీవేనా అని ఆయన అడగ్గా యేసు అధిపతిని చూచి నీవు అడిగినట్టే అనండి. ఇది ఒక నేరం అండి. యేసు ప్రభు నేను రాజు అనేవాడిని. ఇప్పుడు ఆయన రంగీలా, శ్యామ్ రంగీలా అని చెప్పి ఆయన మోడీలాగా మిమిక్రీ చేస్తాడు. కానీ అట్లా ఎవరం కాము కదండి, ఎట్లా అవుతాం? యేసు ప్రభు నేను రాజు అన్నాడు. ఆయన ఏ మతం ఏ అర్థంతో అన్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. అది నేరం, అది అన్నారు. రెండవది ఆయన మీద ఇంకోటి నేరం మోపారు. ఈయన ఒకసారి టెంపుల్లో గొడవ చేశాడని చెప్పారు. అప్పుడు వాళ్ళంతా బిజినెస్ చేస్తున్నారు, క్రయ విక్రయాలు. వాళ్ళని ఎలగొట్టాడు ఒకరోజు నిజంగా యేసుప్రభు ఆ కేసును. అలాగని ఇంకో 3వది ఏం పెట్టారంటే యేసుప్రభు మీద 3rd ఎలిగేషను, ఈయన మా యొక్క యూదా సాంప్రదాయాలను అడ్డంగా తిడతాడు. ఈరోజు మన చర్చిలో ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే నేను తాళి కట్టుకోవద్దని చెప్తాను. తాళి కట్టితే నేను మ్యారేజ్ చేయను. మొన్న పీటర్ వినయలత కూడా చేసుకున్నారండి. ఇదిగో ఇక్కడ ఉన్న మన కవిత కదండి, మన గాన కోకిల కవిత విజయ్కి నేను ఆ యొక్క తాళి లేకుండా పెళ్లి చేశాను నేను. ఇప్పుడు అజయ్ అన్న తాళి లేకుండా పెళ్లి చేసుకున్నామంటే నన్ను తీసుకుపోయి బయట పట్టిస్తే వీడు తాళి కట్టొద్దన్నాడంటే మై క్యా కరు భయ్, నేనేం చేస్తానండి? అది నేను క్రిస్టియానిటీలో అంటున్నాను. నేను బయట తాళి కట్టుకోండి, ఇంకేదైనా కట్టుకోండి, నాకేం చేసుకోండి. యేసు ప్రభు అట్లా అన్నాడు అనమాట. ఆ సాంప్రదాయాలు అవన్నీ కూడా అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, రాజ్యానికి అది దంగానికి ఆత్మీయంగా చెప్తుంటే వాళ్ళు బయటికి తీసుకెళ్ళిపోయి అట్లా చెప్పారు. కనుక ఈరోజు కూడా మన క్రైస్తవ సేవకుల మీద మా దేవుళ్ళని తిడుతున్నారు, మా దేవతలను తిడుతున్నారు అని చాలా బాధపడతారండి. మరి ఒక ప్రశ్న వేసుకోవాలి, మీ దేవుళ్ళని దేవతలు తిడితే వాళ్ళు ఏమైనా చెయ్యాలి కదా, వాళ్ళకి ఏమైనా శక్తి ఉంటే కనుక నన్ను పట్టుకోవాలి కదా, నా పీక పట్టుకోవాలి కదా. ఏ దేవుడు దేవత అయినా రా అంటాను నేను, రా అంటే రా అంటాను నేను కూడా. రా, నీకు ఎంత శక్తి ఉందో రా. అసలు పరిశుద్ధాత్మతో నిండుంటే మనకేంటండి? పరిశుద్ధాత్మ కాని ఆత్మ ఇంకేం ఆత్మ? మానవాత్మ కదా, దేవదూతల ఆత్మ, ఇంకంటే దురాత్మ. మరి ఎందుకు బాధపడతారు? మాకు స్పిరిట్స్ గురించి తెలుసు. ప్రపంచంలో 11 స్పిరిట్స్ ఉన్నాయి, మీకు తెలుసా స్పిరిట్? మీరు పాముని దేవత అంటారు, మీకు అసలు సరిగ్గా పాము గురించే తెలియదు కదా. ఆవుని దేవత అంటారు, అసలు ఆవు గురించే తెలియదు మీకు. మరి మీకేం తెలుసు? కనుక దేవుళ్ళు దేవతలు కాదు, మాకు తెలుసు. అవి ఏంటో కనుక తెలుసు, ఎక్కడి నుంచి వచ్చేది తెలుసు, ఎప్పుడు పడిపోయో తెలుసు, వాటికి ఏం కావాలో తెలుసు. ఒక్కొక్క దేవుడికి ఒక దేవతకి కావాలి కనుక దానికి ఇస్తున్నట్టుగా యేసు ప్రభు మీద 3 నేరాలు మోపారు. ఆ నేరం ఏది కూడా రుజువు కాలేదు. అప్పుడు పిలాతు చూసి ఏం చేశాడు తెలుసా అండి? యేసుని రక్షించాలనుకున్నాడండి. యేసుని ఆ యొక్క మరణ శిక్షలోకి వీళ్ళు అడుగుతున్నారు. ఆయన రక్షించాలనుకున్నప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగున రాయబడింది కదా, ఇందాక నేను 11 నుంచి కిందికి చదివాను. అప్పుడు అన్న తర్వాత అప్పుడు 13వ వచనం చూడండి. కాబట్టి పిలాతు నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వినలేదా ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి ఉత్తరం ఇవ్వలేదు. కనుక అధిపతికి ఆశ్చర్యం కలిగింది. ఇన్ని నేరాలు మోపుతుంటే మౌనంగా ఉన్నాడు. గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఎందుకు? ఇది ప్రొఫెసీ, ఇది యెషయా 53వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభువు ఆయన తండ్రి యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. మాట్లాడచ్చు. ఇంతవరకు మాట్లాడలేదా? ఈ తీర్పు రాకముందు మాట్లాడలేదా? ఆయన మాట్లాడితే నీళ్లు ద్రాక్షరసమైనవి. ఆయన మాట్లాడితే గుడ్డోడు కన్ను తెరిచాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేడు? అవసరం లేదు. ఆయన మాట్లాడితే చచ్చిపోయిన వాళ్ళు లేచారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇది గడియ గనక. 15వ వచనం చూడండి. జనులు కోరుకునే ఖైదీని పండుగలో విడుదల చేయటకు అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక
ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు యేసుప్రభుని రక్షించాలని, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారంటే, బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని అడిగినప్పుడు, ఏలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించరని ఆయన ఎరిగి ఉండను కనుక మరి బైబిల్ చెప్తుంది చూడండి. అతని భార్య కూడా చెప్పింది, పిలాతు ఇతని జోలికి వెళ్ళొద్దు, ఇతను నీతిమంతుడు అన్నప్పుడు 20వ వచనంలో ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జనసమూహాలను ప్రేరేపించి, అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని ఆఖరిసారి అడిగాడు, విడుదల చేయవని మీరు కోరుచున్నాడుగా. వారు బరబ్బానే, వీడు ఒక బందిపోటు, వీడు చెర్లపల్లి ఆ యొక్క చెంచల్గూడ జైల్లాగా ఒక జైల్లో ఉండేవాడు, వాడిని బయటికి తీసుకొచ్చి, అందుకు పిలాతు అలాగైతే క్రీస్తునబడిన యేసుని ఏం చేయాలంటే సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. లాస్ట్ ఛాన్స్ దేవుడు, మీకు బరబ్బా కావాలా యేసుక్రీస్తు కావాలా? అది దేవుడు వాక్యంలో ఎక్కడ లేదండి. అది పిలాతుకు ఒక ఆలోచన వచ్చింది. 15 ఆగస్టుకి 26 జనవరికి మన ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్ ఎవరండి? ద్రౌపది ముర్ము కదండి. ఆమె ఒక ట్రైబల్, ఆమె ఒక కొండ జాతి నుంచి గిరిజన స్త్రీ, ఆమె అంత మంచి పొజిషన్. సో కనుక ఆమెకు హక్కు ఉంటుందండి. ప్రతి 26 జనవరికి 15 ఆగస్టుకి ఖైదీలను విడుదల చేయొచ్చు. ఆమెకు ఒక్క ఆమెకే ఉంటుంది అధికారం. ప్రైమ్ మినిస్టర్ కూడా ఉంటుంది ఇండియాలో. వాళ్ళు అనుకుంటే విడిచిపెట్టచ్చు. కనుక అలాగున బరబ్బాను ఆ యొక్క యేసుక్రీస్తుని తీసుకొచ్చి, వీళ్ళు యేసుని కోరుకుంటే వదిలిపెడతామేమో అని చెప్పి ఒక పచ్చి బందిపోటును ఒక గొప్ప ఆ యొక్క దైవ కుమారుని క్రీస్తు నిలబెడితే జనులు ఎవరిని కోరుకున్నారండి? ఆ యొక్క బరబ్బాను కోరుకు. యేసుని ఏం చేయండి? సిలువేయమంటే సముద్రంలో అలజడి, సమాజంలో అలజడి, ఆ కేకలు ఎక్కువైపోతుంటే అప్పుడు పిలాతు చూశాడు, ఇది కంట్రోలు కాదు అని చెప్పి అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక పళ్ళెం తెప్పించాడండి. ఒక పళ్ళెం ఉంటే ఇవ్వండి, మంచిగా పళ్ళెం తీసుకొని వచ్చి, తీసుకురండి పళ్ళెం కావాలి నాకు ఇప్పుడు కనుక ఆ పళ్ళెంని తెప్పించాడు రాజు. కనుక ఎవరెక్కడ అంటే ఏంటంటే తీసుకొని రా పళ్ళెం అన్నాడు. పళ్ళెం తీసుకొచ్చినాక ఆయన నీళ్ళు కూడా తెప్పించుకున్నాడు. నీళ్ళు తెప్పించుకొని నీళ్ళు కూడా ఉంటే ఇవ్వండి, ఒక నీళ్ళు కూడా ఉంటే నా బాటలు నా పర్వాలేదు. ఎట్లా ఉంటుందంటే ఇది మీ కళ్ళకు గుర్తుండాలని నేను చెప్తున్నానండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్య ప్రకారం కొన్నే నీళ్ళు పోయినా, అవి కొన్నే ఉన్నాయి. పళ్ళెం తెప్పించి ఇట్లా కడుక్కున్నాడండి ఆయన. ఉంది ఈరోజు మీరు కావాలంటే చూడండి. చాలా థ్యాంక్ యూ. చేతులు కడుక్కొని ఏమన్నాడు తెలుసా? ఇతడు నీతిమంతుడు, ఇతని జోలికి నేను వెళ్ళకూడదు. నేను అన్యాయంగా ఆయనను సిలువకు అప్పచెప్తే ఆ పాపని చేతులు కడుక్కున్నాడు. అంటే ఆయనకున్న అప్పటికి నమ్మకంతో ఐఎమ్ నాట్ ఏ కల్ప్రిట్, ఐ షుడ్ నాట్ బికమ్ ఏ కల్ప్రిట్ అని చెప్పిన తర్వాత ఓకే సిలువేసేయండి అన్నారండి. అంత తీసుకుపోయి యేసుప్రభుని సిలువేసేసారు. యేసుప్రభుని సిలువేసినాక ఇశ్రాయేలు సమాజంలో నెమ్మది వచ్చేసేసింది. అలజడంతా, శిష్యులు పారిపోయారు. ఆ తర్వాత యేసుప్రభు తర్వాత 3 రోజుల తర్వాత లేచాడు. వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. అట్లా కానీ అదంతా డిఫరెంట్. బట్ ఇశ్రాయేలు సమాజము ఉవ్వెత్తున ఒక పెద్ద అలజడి. కనుక 2013-14లో తెలంగాణలో ఏం అలజడి ఉండింది? జై తెలంగాణ, జై తెలంగాణ. స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, హోటళ్ళు బగిలాయి కదా, బస్సులు తగలబెట్టారు, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను కూల్చేశారు. ఏం చేయలేదండి తెలంగాణలో. జాగో బాగో ఆంధ్రలో పరిగెత్తండి ఇక్కడి నుంచి అని చెప్పి అలాంటి ఒక అలజడి మన పార్లమెంటు తెలంగాణని ఇవ్వగానే ఏమైపోయింది? సమస్యపోయింది. అలాగూ యేసుక్రీస్తు కాలంలో కూడా యేసుప్రభును సిలువకి వేసేస్తే ఆ యొక్క అయిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్కి చెప్తున్నాను. సముద్రంలో యోనాను తీసి నీళ్ళల్లో వేస్తే చంపితేనే అంటేనే అయ్యింది. ఇక్కడ యేసును సమాజంలోంచే తీసి మరణంలోకి వేస్తే సమాప్తం అయిపోయింది. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కీలకంగా నేను ఒక 5 నిమిషాలు చెప్తుండొచ్చు, మ్యాక్సిమం జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క యోనాను సముద్రంలో వేస్తే అలజడి ఇదైపోయింది, ఆ షిప్పు వెళ్ళిపోయింది, వాళ్ళు అనుకున్న చర్యలో మునిగిపోలేదు. ఈ యొక్క ఇశ్రాయేలు సమాజము యేసుక్రీస్తు ద్వారా వచ్చిన అలజడిని ఆయన సిలువేసి చంపేశారు. ఆ అలజడి సమాప్తం అయిపోయింది, సంఘం కట్టబడింది. మెల్లగాళ్ళు సీక్రెట్గా ప్రార్థన చేసుకుంటారు, పాపం గొడవలు అయినాయి కానీ వాళ్ళు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తుని సిలువేసింది ఎప్పుడంటే ఆ యొక్క క్రీస్తు శకంలో 33-34 ఆయన వేసి ఉంటారు, కరెక్ట్గా చెప్పలేం కనుక. అక్కడి నుంచి ఒక 20 ఏళ్ళు గడిచిందండి. 20 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? ఆ యొక్క యూదులు ఆ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించారు. ఏం చేశారంటే తిరుగుబాటు చేశారండి. 2 తిరుగుబాటు చేశారు. వాళ్ళకి ఈరోజు పేర్లు ఉన్నాయి కనుక వాళ్ళ పేర్లు నేను చెప్తాను. ఆ యొక్క తిరుగుబాటు చేసిన వాళ్ళ పేర్లు యోహన్నా గిస్టాచల్, ఆ పేరు ఆ యొక్క యూదుల యొక్క పేర్లు. ఇంకొక ఆయన పేరు ఎలియాజర్ బెన్ సైమన్ అని. 2 తిరుగుబాట్లు లేవదీశారు యూదులు, వాళ్ళ నాయకులు కనుక. వీళ్ళిద్దరూ ఆ యొక్క తిరుగుబాటు లేవదీశారు. అప్పుడు ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? నీరో చక్రవర్తి
ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. వాడు ప్రపంచాన్ని పరిపాలించిన రోమన్ ఎంపరైర్, ప్రపంచాన్ని నీరో ఎంపరర్గా ఉండేవాడు, చక్రవర్తిగా ఉండే వాడు చచ్చాడు, ఉరి పెట్టుకొని చచ్చాడు. ఆయన సూసైడ్ చేసుకుంటే దాని తర్వాత వెంటనే వెస్పాసియన్ అని ఇంకొక ఆయన చక్రవర్తి అయ్యాడు, తర్వాత చక్రవర్తి అయ్యాడు. ఆ చక్రవర్తి కాలంలో ఈ యూదులు ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు రోమా ప్రభుత్వం కింద నుంచి మేము లోబడమని చెప్పి తిరుగుబాటు చేశారు. జస్ట్ తెలంగాణ పోరాటము, సాయుధ పోరాటము, స్వాతంత్ర పోరాటం ఎలా అంటే జనరల్గా అలాంటిదే ఒక పోరాటం యూదులు లేవనెత్తారు. మనం ఎందుకు రోమన్స్కి ట్యాక్స్ కట్టాలి, వాడి ప్రభుత్వం మన మీద ఎందుకు ఉండాలని ఇద్దరు, యోహన్నా అని చెప్పి సైమన్ అని ఇద్దరు వ్యతిరేకించారు. సిమోన్ ఆయన పేరు యూదులు. వాళ్ళు వ్యతిరేకిస్తుంటే ఏం చేద్దాం 69లో ఉరుచుకున్నారు. 70లో యుద్ధం స్టార్ట్ చేశాడు. ఆ వెస్పాసియన్కి కొడుకున్నాడు ఒక ఆయన పేరు టైటస్, అతని పేరు. అతన్ని ఏం చేశాడంటే తన కొడుకుని ఆ యొక్క సైన్యాలకు, లెజియన్స్ అంటారు కనుక వాళ్ళ యొక్క సేన, ఒక పెద్ద సేన 80,000 లక్ష సేన ఇచ్చి తన కొడుకు చెప్పాడు, పోయి ఇస్రాయేల్ యూదా సంగతి చూడును, అణిచిపారేసే ఇంకెంతకాలం వాళ్ళు అని చెప్పినప్పుడు కదండి. ఈరోజు కేటీఆర్కి ఎట్లా అప్పచెప్తాడండి కదా పనులు కదా, కొడుకులు ఉంటారు కనుక. అలాగున్నే ఈ యొక్క వెస్పాసియను తన కొడుకు అయిన టైటస్ చెప్పాడు, వెళ్ళి ఆ సంగతి చూడు, నువ్వు యుద్ధం చేయన్నప్పుడు టైటస్ లేచి వచ్చి ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడండి. ఇలా అణిచివేయడానికి వచ్చాడు. ఇస్రాయల్ అణిచివేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇస్రాయేల్ యొక్క దేశంలోకి ఆ యొక్క యెరూషలేము రావడం 3 గోడలు ఉంటాయి. మొదటి గోడ కూలగొట్టాడు, దాడి చేసి ముందుకు వచ్చాడు. మొదటి గోడ యుద్ధాలు అప్పట్లో ఫిజికల్గా జరిగాయి, బాంబులు ఏం పైనుంచి కదా, డైరెక్ట్ వెళ్ళేవారు సైనికులు. మొదటి వాళ్ళని అటాక్ చేయగానే కొంత రెసిస్ట్ చేయగలిగారు వీళ్ళు అంటే ఆపారు దాన్ని. ఆ తర్వాత రెండవ వాళ్ళు కూలగొట్టే లోపల ఏం జరిగిందంటే అప్పుడు యూదులకు పస్కా పండగ. ఇప్పుడు మన దేశంలో కూడా హోలీ జరుగుతున్నప్పుడు, దీపావళి జరుగుతున్నప్పుడు, అప్పుడు దేశంలో యుద్ధం ఉంటే ఎట్లుంటుందండి, చాలా కష్టం కదా. కానీ ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళ పస్కా పండగ ఆ యొక్క 3 రోజుల ముందు ఈ యొక్క యుద్ధ సైన్యాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు ఆయన టైటస్ ఏం చేశాడంటే ప్రపంచ నలుదేశాల నుంచి యూదులందరూ కూడా పస్కా పండగకు వస్తారు. అది దేవుడు చెప్పాడు పాత నిబంధనలో. ప్రతి పురుషుడు 3 సార్లు నా సన్నిధిలో కనపడాలంటే దేశాల నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చేవాళ్ళు. అది బైబిల్లో ఉన్న ఆజ్ఞ, అది దేవుడు చెప్పాడు. అది ఏ విషయం మీరు తర్వాత నేర్చుకోవచ్చు, కానీ వచ్చేవాళ్ళు వాళ్ళు. ఆనాడు ఆజ్ఞ గనుక వస్తున్నారు అందరూ. అప్పుడు ఈ టైటస్కి ఒక ఐడియా వచ్చిందండి, రానియండి, ఇలా రానివ్వండి, లోపలికి రానివ్వండి అంటే సైన్యాలు అడ్డుకోకుండా ఆ యొక్క రహదారులు లేకపోతే చెక్ పోస్టుల దగ్గర ఎవరిని ఆపట్లేదు, పోనీయండి అందరినీ సిటీలోకి పోనీయండి అని. ఎంత టాక్టిక్గా టైటస్ ఏం చేశాడు తెలుసా అండి, వాళ్ళంతా సిటీలోకి వచ్చేసినాక ఆ యొక్క యెరూషలేమును పట్టుకోవటానికి సిటీ చుట్టూ గట్టులు కట్టి సైన్యాన్ని పెట్టేసి అతడు వాళ్ళకు బయట కూరగాయలు దొరుకుతాయి, బయట అన్ని నీళ్లు దొరుకుతాయి, అవన్నీ దిగ్బంధం చేసేసాడు. ఇక లోపల యుద్ధం అయితే చేస్తున్నారు, అంటే యుద్ధానికి సిద్ధపడ్డారు, కానీ బయట నుంచి ఫుడ్ రావట్లేదు. మెల్లమెల్లగా టైటస్ లేచి కొంత యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధానికి వాళ్ళు చేస్తున్నారు, కానీ ఫుడ్ లేక, వాటర్ లేక కట్ చేసేసే వరకు బలహీనపడిపోయారు సైనికులు. మొదటి వాల్, రెండో వాల్ ఆయన గోడను కూడా కూలగొట్టాడు. ఆ యొక్క సిటీలోకి 3వది ఏప్రిల్ 14 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ యెరూషలేమును ఆక్రమించాడు. ఆక్రమించే ముందు యెరూషలేములోకి రాకూడదని చెప్పి ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎవరైతే యూదులు వ్యతిరేకించే ఈ యొక్క రివోల్ట్ నాయకులు ఉన్నారో, ఉద్యమకారుల నాయకులు, వాళ్ళు ఒక చోట మంట పెట్టి ఆ యొక్క రోమన్ సైనికులను కాలబెడుతుంటుంటే అది చూశాడు, ఆహా ఇదని చెప్పి ఆ మంటనే తీసుకొని యెరూషలేమును మొత్తం సిటీని కాల్చేసాడండి. కాల్చేసి చివరికి యెరూషలేం టెంపుల్ దగ్గరికి వచ్చాడు. యెరూషలేం దేవాలయానికి వచ్చిన తర్వాత దాన్ని కొలగొట్టేసినాక ఆ యొక్క దేవాలయాన్ని ఆ యొక్క మంట కాలుతుంటేనంట, అది చరిత్రలో ఉందండి, అది ఎంత ఉందో మీరు చూడొచ్చు, అది లేకపోతే దేవుడు చెప్పేవాడు కాదా. ఆ యొక్క రాళ్ళు కాలి ఏమవుతుందంటే ఆ రాళ్ళ మధ్యలోంచి ఒక లిక్విడ్ బయటకు వస్తుంది, అది గోల్డ్. అది రాళ్ళ మధ్యలో బంగారము, అది కరిగిస్తుంటే వస్తుంది. అప్పటికే దేవాలయం దోచేసుకున్నాడు. దేవాలయం అంతా గోల్డ్ ఉండేది, వాళ్ళు అన్ని గోల్డ్ తోటి. ఇప్పుడు ఇక్కడ పులిపెట్టి ఐరన్ది కదండి, ఈ టేబుల్ ఐరన్, మన దగ్గర ఐరనే ఉన్నాయి, కానీ టెంపుల్స్లో దేవాలయం మొత్తం బంగారంతో నిండి ఉండేది. ఆ బంగారాన్ని అంతా దోచుకున్న తర్వాత దీన్ని తగలబెట్టేయమంటే సిటీని అంతా తగలబెడుతుంటే యెరూషలేం దేవాలయం యొక్క రాళ్ళు కూడా కాలుతుంటే దాంట్లోంచి బంగారం బయటకు వస్తుంది. మొత్తం రాయి మీద రాయి తీసి కాల్చేయమన్నాడు. కాల్చి ఎంత బంగారం వస్తే దోచుకొని పస్కా పండుగకు 3 దినముల ముందు యెరూషలేం పట్టబడింది. ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారు చరిత్రలో. ఈరోజు దాదాపు 10 వెబ్సైట్లు ఉన్నాయండి. ఎవ్వడు కూడా దేంట్లో ఎక్కడ, నేను అన్ని చదువుతాను, ఎక్కడ కూడా తప్పు రాయలేదండి. అందరు చరిత్ర కనుక ఆ రోజు రోమన్స్ ప్రపంచాన్ని పరిపాలించడానికి రికార్డ్స్ ఉండే కనుక
6 లక్షల నుంచి 10 లక్షల మంది యూదులు చచ్చిపోయారండి. ఆ రోజు చంపేసేశారు. బండకేసి కొట్టి ఇష్టం వచ్చినట్టు యెరూషలేముని ధ్వంసం చేసి నేలమట్టం చేసేసిపోయారు. ఆ యెరూషలేం దేవాలయం యొక్క ఒక్క గోడ మాత్రం మిగిల్చారు. ఎందుకంటే వాళ్ళకి టైం లేదేమో, వాళ్ళకి పాపం కొట్టి 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 అలసిపోయారేమో. ఆ గోడ ఒకటి వదిలిపెట్టారు. దాన్ని వెస్టర్న్ వాల్ అంటారు. పడమర ఉండే ఒక్క యెరూషలేం యొక్క దేవాలయం యొక్క ఒక్క గోడ మాత్రం కొలగొట్టలేదు. మిగతా మొత్తం కూల్చేశారు. 6 నుంచి 11 లక్షల మంది చచ్చిపోయారు. 17 వయసు లోపల ఉన్న పిల్లల్ని చంపలేదు. వాళ్ళను బానిసలుగా తీసుకెళ్లారు. ఆ యొక్క ఆడపిల్లల్ని వాళ్ళను ఆ యొక్క వ్యభిచారానికి అమ్మేసుకున్నారు. పట్టణాన్ని దోసి నాశనం చేసేసేసారు. ఎంతకాలం తర్వాత ఇది? యేసు ప్రభు సిలువ ఎక్కినాక ఒక 20-30 ఇయర్స్ లోపలనే యెరూషలేము నేలమట్టం అయిపోయి ఆ యొక్క స్త్రీలు పురుషులు హతమార్చబడి, ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి పేరు కదండి, వాళ్ళ పేరు యోహన్నా గిస్చెల్ అనే ఆయన, ఆ తర్వాత ఎలియాజర్ బెన్ సైమన్ అనే వాళ్ళను రోమ్ పట్టణానికి తీసుకెళ్ళి వాళ్ళని అలాగున ఊరేగించి ఆ ఇద్దరిని కూడా ఒకతని జైల్లో వేసి చంపించేశాడు, టైటస్ అనే ఒక రోమన్ చక్రవర్తి. ఎందుకు నేను చెప్పానంటే ఇంత భయంకరమైన మారణకాండ ఇశ్రాయేలు దేశానికి ఎందుకు సంభవించింది? ఈ ఒక్క మాట మీరు క్యాచ్ చేస్తే చాలండి. అదేమిటంటే ఈరోజు భూమి మీద ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల ఫలితాలు ఉంటాయి. సో ఈరోజు టైటిల్ ఎన్నికలు ఫలితాలు. సో ప్రతి చోట ఎన్నికలు జరిగితే ఫలితాలు ఉండాలి. ఫలితాలు లేకపోతే ఇలా ఆ యొక్క ఎలక్షన్ జరిగినాక రిజల్ట్ ఉండాలి. కనుక నేను మీకు 2 ఎలక్షన్స్ చెప్పి 2 రిజల్ట్స్ చూపించడానికి నేను బైబిల్లో ఈ యొక్క ప్రయత్నం చేశాను. అదేమిటంటే ఫస్ట్ది చెప్తాను చూడండి. ఈ యొక్క యెరూషలేం విషయం ఆలోచిస్తే సెకండ్ది అంటే ఇది యెరూషలేం ఎందుకు కూల్చబడింది, యెరూషలేం ఎందుకు నాశనం అయిపోయింది, యెరూషలేంలోని 6 నుంచి 11 లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు, పట్టణం అంతా కూల్చి కాల్చి నాశనం చేసి యెరూషలేము దేవాలయం ప్రపంచంలో గొప్పగా కట్టిన దేవాలయం దాన్ని కూల్చి నాశనం చేసి కాల్చి దాని ఉపకరణాలన్నీ ఎత్తుకొని పోయి దాని గోడ రాయి మీద కూడా కాల్చి దాంట్లోంచి బంగారం తీసుకొని వెళ్ళిపోయారంటే ఎందుకు అనంటే ఇది రిజల్ట్. ఇది ఏమి రిజల్ట్ అంటే యేసు ప్రభువుని ఎదురుగా నిలబెట్టి ఆ యొక్క బరబ్బాని ఎదురుగా నిలబెట్టినప్పుడు పిలాతు ఏమడిగాడు, మీకు బరబ్బా కావాలా క్రీస్తు కావాలా అంటే క్రీస్తును అన్నాను. అనగానే చేతులు కడిగేసుకున్నాడు. నేను చెయ్యని పని, ఇతని పాపం నా మీదకి వస్తుంది. నీతిమంతుడు జోలికి పోతే మనం ఇక పుట్టగతులు లేకుండా అయిపోతాం. మంచోడు జోలికి పోతే మనకు మంచినీళ్ళు కూడా దొరకవు. ఇక భూమి మీద పోవద్దు, మీరు పని చేయొద్దు. రాసుకుంది ఆ సెన్స్ కనుక. ఒక దొంగను, ఒక బందిపోటుని, ఒక నరహంతకుడిని, ఒక రేపిస్ట్ని వాడిని శిక్షిస్తే ఏం కాదు అది, ఎందుకంటే అది చట్టము. నీతిమంతుడు అయి ఉండి ఆయన నోటి మాటతో సచ్చిన వాళ్ళు బతుకుతున్నారే. మీకేమన్నా ఉందారా యూదులు? మీ మత బోధకుడే తప్పు అని చెప్పి చేతులు కడుక్కున్నాడు. ఆ చేతులు కడుక్కున్నప్పుడు ఏం చేశారు తెలుసా అండి? పిలాతు మాట అన్నాడు. ఇప్పుడు తీయండి బైబిల్లో, మీరు ఒక్క మాట వింటే మీకు గుర్తుండాలి, ఇక బ్రతుకంతా గుర్తుంటుంది. మనం ఎవ్వరం కూడా ఈ పని చేయకూడదండి. కనుక మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూడండి, ఆ మాట చదువుతాను. నేను ఇందాక ఆపేశాను ఎందుకంటే ఇప్పుడు అవసరం కనుక. 24వ వచనము 27. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినవే కానీ తన వల్ల ప్రయోజనమేమి లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమ ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి, నా మీదకి రావద్దన్నప్పుడు అందుకు ప్రజలు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువకి వేసేసాడు. ఏం కోరుకున్నారండి? వాని రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండునంటున్నారు. మంచిగా వినండి. ఈ చర్చిలో ఏదైనా నేర్చుకోగలిగితే నేర్చుకొని మీరు దేవుని బిడ్డలుగా ధన్యులు కావాలి. అది 70 AD టైటస్ ఏప్రిల్ 14న యెరూషలేం నేలమట్టం చేసేసాడు. ఎందుకు చేశాడంటే యేసుక్రీస్తు నీతిమంతుని రక్తమో మా మీద మా పిల్లల మీద. తర్వాత యెరూషలేం ఉందా? ఇశ్రాయేల్ దేశం ఉందా? లేదు, చెదిరిపోయింది. ప్రపంచ దేశాలంతటికీ చెదిరిపోయారు ఇశ్రాయేలీలు. వాళ్ళకు దేశం అంటూ లేదు. దేశాన్ని తీసేసాడు దేవుడు భూమి మీద. ఆ యొక్క ప్రపంచ రాజ్యాలు వాటిని నాశనం చేసేస్తే వాళ్లకు ఇశ్రాయేల్కి ఇప్పుడైతే ఇశ్రాయేల్ దేశం ఉంది, నెతన్యాహు దానికి ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం, కానీ ఏం చేశాడు తెలుసా అండి? వాళ్ళ రక్తం మా మీద ఉండి మా పిల్లల మీద ఉంటే ఆ యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శాపం వాళ్ళ మీదకి వచ్చి ఏమైందంటే 2000 సంవత్సరాలు కాదు, దాదాపు 2000 సంవత్సరాల వరకు 70 AD నుంచి రాసుకోండి 1948 మే 14న వాళ్ళు మళ్ళీ ఇశ్రాయేల్ దేశంగా ఏర్పాటయ్యారు. 1948 మే 14th రోజు ఆనాడు టైటస్ కూలగొట్టి చెల్లా చెదరు చేస్తే
2000 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఫ్రీడము? 47 ఆగస్ట్ 15 వచ్చేసింది మనకు. కానీ అప్పటికి కూడా రాలేదు ఇస్రాయేల్కు. ఇంకొక సంవత్సరం దాదాపు అనుకోండి, మే 14, 1948లో తిరిగి వాళ్ళు యూదులందరూ తిరిగి వచ్చారు. 2000 సంవత్సరాలు యేసు యొక్క ఆయన చంపిన శాపం అనుభవించి దేవుడేమో ఆ శాపాన్ని పెట్టదలుచుకోలేదు వాళ్ళ మీద. కానీ వాళ్ళు ఏం చేశారు? మా మీదనో మా పిల్లల మీదనో. అంటే ఎవరిని ఎలక్ట్ చేసుకున్నారు? బరబ్బాని ఎన్నిక చేసుకొని యేసు యొక్క రక్తాన్ని వాళ్ళ మీదకి తెచ్చుకున్నారు. ఈ ప్రపంచ దేశాల్లో ఇది జరుగుతుంది, మన మీద జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్నిక తర్వాత ఫలితం ఏంటంటే యేసుని ఎన్నిక చేసుకోవాల్సింది, బరబ్బాని ఎన్నిక చేసుకొని 2000 years దేశం లేకుండా బతికారు. 2000 సంవత్సరాలు పుట్టగతులు లేకుండా బతికారు. 2000 సంవత్సరాలు ప్రపంచం అంతా చెదిరిపోయి బతికారు. అంత ఉగ్రత తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకు? ఎలక్షన్ అండ్ రిజల్ట్. మనం ఎవరిని ఎలక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టే ఉంటుంది రిజల్ట్. మరి దీన్ని తీసుకొని నేను ఏం చెప్తున్నాను మీకంటే, ఇప్పుడు పాత నిబంధనలోకి వెళ్తే యోనా గ్రంథం అంత చక్కగా చూసి మనం విన్నాం కదా. యోనా విషయంలో ఏం జరిగిందంటే, ఇదిగో ఈ ఓడలో ఎవడో ఉన్నాడు, వాడు చచ్చిపోతే ఓడకు కాపాడబడుతుంది, ఈ సముద్రం తుఫాన్ అణిగిపోద్ది అనుకున్నారు కదా వాళ్ళు. అనుకొని ఏం చేశారండి? వాళ్ళంతా కూడా ఇట్లా 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 మొహాలన్నీ చూసి, వీడు తార్షీషోడు, లేకపోతే వీడు కుప్రవాడు, లేకపోతే ఇతడు ఆ యొక్క ఫిలిస్తీయుడు, అమోరీయుడు, గిల్గాషీయుడు, హిత్తీయుడు, వీళ్ళందరూ చూసి, అరే వీడు ఒక్కడు యూదుడు, వీడిని వేసేయండి, చంపేయండి అన్నారా? అనలేదు. నేను క్లారిఫై చేస్తున్నాను, అనలేదండి. వాళ్ళు ఏం చేశారు? తొందరపడి నిర్ణయం తీసుకోలేదు, ఎన్నిక చేసుకోలేదు. ఆ తర్వాత షిప్ అంతట్లో ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థనలు చేశారు, దేవుడా 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 ప్రతివాడు. అయినా వాడికి తగ్గలేదు, వాళ్ళు తొందరపడలేదు. తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఆ యొక్క చిట్టీలు వేశారు. చిట్టీలు వేస్తే అది ఎవరిని ఎత్తి చూపించినట్టు కాదు, చిట్టీలు వేస్తే దైవికంగా. ఆ చిట్టీలు వేస్తే యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చినాక కూడా అరే యోనా పేరు వచ్చింది, ఎత్తి ఏమనలేదు, ఇంకా ఆగారు వాళ్ళు. అయ్యో ఒక ప్రవక్తని చంపితే మన మీదకి వస్తుందిగా అని వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రవక్తని అడిగి, అయ్యా నువ్వు చెప్పు ఏదైనా చేస్తాము అంటే అతను ఎత్తి పడేయమన్నాడు. పడేయమనగానే పడేశారా? పడేయలేదండి. ఏం చేశారు తెలుసా? దేవుడి వైపు తిరిగి, దేవా ఒక నీతిమంతుడి యొక్క మరణం మా మీదకి రావద్దు కదా, మేము మా పిల్లలు ఏమైపోతామో, మేము ఈరోజు ఓడలో వచ్చామో కనుక మాకు ఈ శాపం తగలద్దు అని దేవుణ్ణి వేడుకొని ఆ తర్వాత ఏం చేశారండి? అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆ షిప్పులో ఉన్న వాళ్ళు యోనా ఏమైనా బోధించాడా? బోధించలేదు. యోనా ఆయన అద్భుతాలు చేశాడా? చేయలేదు. యోనా ఏమైనా వాళ్ళ ఎదుట సత్క్రియలు చేశాడా? చేయలేదు. యోనా గురించి వాళ్ళ ఎవరికైనా తెలుసా? తెలియదు. అంటే ఎన్ని పోలికలు చూస్తే యోనా ఎవరో ముక్కు మొహం తెలియనివాడిని కూడా చంపడానికి ఇష్టపడలేదు. కానీ వారి మధ్యలో 3.5 సంవత్సరాలు తిరిగిన యేసుక్రీస్తు గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, మూగవాళ్ళు అందరినీ బాగు చేసి, మంచి వాక్యం చెప్పించి, ప్రేమించి, అద్భుతాలు చేసి, చచ్చిపోయిన వాళ్ళని లేపి, కరుణ కటాక్షాలతో వాళ్ళ మధ్యలో బతికిన యేసుని ఏమన్నారండి? సిలువ వేసేయండి. గుర్తుపెట్టుకోండి, నీ ఎన్నిక తర్వాత నీ బ్రతుకులో నీకు రిజల్ట్ ఉంటుంది. నువ్వెవరిని ఎన్నిక చేసుకున్నావో దాని ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా. అందు గురించే చూడండి, ఇక్కడ అలజడి ఆగిపోయింది. ఎక్కడ? ఆ యొక్క ఇశ్రాయేల్లో అలజడి ఆగిపోయింది అనుకున్నారు యేసుక్రీస్తుని చంపితే. కానీ ఒక 30 సంవత్సరాలకు దేశం లేకుండా పోయింది. 1000 ఏళ్ళు కాదు, 2000 ఏళ్ళు దేశమే లేకుండా అయిపోయింది. ఎందుకు? ఆ శాపాన్ని తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఆలోచించండి, యోనాను పడేసినాక వాళ్ళకేమన్నా ఓడకేమన్నా అయిందా? అందరూ సేఫ్గా వెళ్ళారు. గట్టిగా చెప్పలు కొడదామా? ఒక్కళ్ళు సావలేదు ఓడలో, ఒక్కళ్ళు సావలేదు వాళ్ళు. కానీ ఇక్కడ ఇశ్రాయేల్లో ఒక్కడు మిగలలేదు. 6 లక్షల మంది చచ్చిపోయారు. గుర్తుపెట్టుకుని ఈరోజు రిజల్ట్, ఎన్నికలు ఉన్నాయి, ఫలితాలు ఉన్నాయి. నీ ఫలితాలు ఎలాగో తెలుసుకోవాలి. ఆఖరి మాట, ఆయన పేరు రాజపక్స. ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి. ఆయన ఉన్నప్పుడు ఏమైంది తెలుసా అండి? ఆ దేశంలో మరి పాల పౌడరు 749 రూపాయలు, పాల పొడి 700, కిలో రైసు 249 నుంచి 500 కిలో రైసు. ఆ తర్వాత ఇక మామూలు పాలు 300 లీటరు కొంటారండి. పాలు లీటర్ 300. ఎక్కడి గురించి మాట్లాడుతున్నాను? శ్రీలంక గురించి మాట్లాడుతున్నాను. శ్రీలంకను ఒక ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం, వాళ్ళ మీద నాకేమీ లేదు. కానీ ఆ యొక్క దేశంలో ఒక రాంగ్ ఎన్నిక దేశం యొక్క ఆ యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా, వాళ్ళ రిజర్వ్స్ అన్నీ కూడా, వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ అవన్నీ ఉంటాయి ఆ యొక్క ఇంటర్నేషనల్ ఆ యొక్క ప్రపంచ బ్యాంకులో, అవి తరిగిపోయి శ్రీలంక 2022లో పాపము దేశంలో కరెంటు లేదు, స్కూల్లో పిల్లలకు బుక్స్ లేవు, అల్ల కల్లోలం అయిపోతే
వేరే ప్రపంచ దేశాలు ఆదుకున్నాయి కనుక లేచింది. కానీ ఆ యొక్క శ్రీలంక వాళ్ళు ఏం చేశారు, ఈయన మన దేశాన్ని బాగు చేస్తాడని ఎన్నుకున్నారు. వాళ్ళ వల్ల కాలేదు, నాశనం అయిపోయింది. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తుంటే ఈరోజు బైబిల్లోంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎన్నికలు, ఫలితాలు. ఎలాంటి ఫలితాలు ఉంటాయండి? బైబిల్లో ఇలాగున్న యూదులు అలాగ అనుభవించారంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రపంచం ఎదుట నిలబడి అడుగుతున్నాడు, మీరు ఎవరిని ఎన్నుకుంటారు? మీరు బుద్ధుడిని ఎన్నుకుంటారా? మీరు రాముడిని ఎన్నుకుంటారా? మీరు శివుణ్ణి ఎన్నుకుంటారా? మీరు సాయిబాబాని ఎన్నుకుంటారా? మీరు అల్లా ఎవరిని ఎన్నుకున్నా మీకు నేను వదిలేస్తున్నాను. నేనే మీ రక్షకుడిని అయితే, మీ కొరకు నేను శిలలో పెట్టిన వాడిని అయితే, నన్ను అంగీకరిస్తే మీరు పరలోక రాజ్యంలో ఉంటారు. ఈ లోకం ఒక రోజు నాశనం కాబోతుంది, దాంతోపాటు మీరు వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలందరం తళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో నేడు ఆయన మాట విని, నేడు ఆయన శబ్దం విని మీ హృదయాలను కాఠిన్యం చేసుకోకపోతే మీరు అదిగో అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఆనాడు నశించిపోయినట్లు ఇదిగో ఈరోజు కూడా మీరు నశించిపోరని దేవుని యొక్క వాక్యం హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం 12, సహోదరులారా జీవంగల దేవుని విడిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఏమని అందా ఉంటే ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం విని కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, పాపం వలన భ్రమచేత మీరు బ్రతకద్దు అనుకున్నారు అన్నాడు ఇశ్రాయేలీయులు. మా యొక్క సైమన్, మా యొక్క జోహన్నా వీళ్ళు మా దేశాన్ని రక్షిస్తారు, యేసుక్రీస్తు రక్షించాడు అనుకొని యేసును సిలువకు అప్పచెప్పి భూమి మీద దేశం లేకుండా చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచానికి ఈరోజు దేవుడు 2 చేతులు చాచి ప్రయాసపడి భారం నా దగ్గర రండి, నన్ను ఎన్నుకోండి, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, నన్ను ఎన్నుకోండి, మీ కొరకు నేను నా యొక్క రక్తాన్ని ధారపోస్తాను, నన్ను ఎన్నుకోండి, మీ మతాలన్నీ వదిలిపెట్టండి అని యేసు ఈ రోజు వరకు పిలుస్తున్నాడు కదండి. ఎన్నికలతో ఆగిపోదు, ఫలితాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు టైం లేదు కానీ నేను ఒక 10 ఫ్యామిలీస్ గురించి చెప్పగలుగుతాను. యేసుక్రీస్తుని వదిలిపెట్టిన వాళ్ళ బతుకులు ఇలాగున్న నాశనమై కూలిపోయి కాల్చబడి దోచబడి ఈ లోకంలో వాళ్ళు నశించిపోయారు. ఒక ఇశ్రాయేల్ దేశం కాదు, నా కన్నులెదుట నేను పుట్టినప్పటి నుంచి 40 ఇయర్స్లో క్రిస్టియన్స్ని చూస్తున్నాను. యేసును కాక లోకాన్ని ఎన్నిక చేసు, యేసును కాక దరిద్రాన్ని ఎన్నిక చేసుకున్న వాళ్ళ బ్రతుకులు ఈ భూమి మీద నాశనం అయిపోతే, దేవుడు మనకు యోనాను ఎత్తి నీళ్ళల్లో వేస్తే సముద్రం అలజడాగిపోయింది. ప్రపంచ పాపపు ఈ లోకములో తన కుమారుడైన యేసుని ఎత్తి ఆయనను ఈ లోకములో వేస్తే లోకానికి నెమ్మది వచ్చింది. ఇది ఇంకొక పోలిక. యేసు ప్రభువును సిలువలో వేస్తే ఆయన రక్తము కారుతుండగా, ఆయన ప్రాణము ధారపోస్తుండగా, గొంతెండిపోయి ఆయన దప్పికతో ఆయన తన ప్రాణాన్ని ధారపోస్తూ మానవుల పాపాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు కనుక భూమి మీద మనుషులకు సమాధానం వచ్చింది. ఈరోజు 210 దేశాలు ఆరాధిస్తున్నాయి. నీకు ఆయన కావాలా? ఎవరిని కోరుకుంటావు నువ్వు? కానీ ఒక్కటి, ఓడలో ఉన్న ప్రజలను తీసుకొని ఇశ్రాయేలు యేసు ప్రభువును కళ్ళతో చూచి, ఆయన అద్భుతాలను చూచి, ఆయన మాట విని, ఆయన అద్భుతాలను అనుభవించి కూడా యేసుక్రీస్తుని వదిలిపెట్టుకొని వారి ఎన్నిక ఏం తీసుకొచ్చిందో నీ బ్రతుకులో కూడా, ఎంత వాక్యం విని కూడా, ఎంత యేసుక్రీస్తుని తెలుసుకొని కూడా పోల్చుకోను పోయి మహమ్మద్తో పోలుస్తావా, అల్లాతో పోలుస్తావా, శివుడితో, రాముడితో, కృష్ణుడితో, ఏ దేవుడితో పోల్చుకోను. జీసస్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, అయినా నీ ఇష్టం, ఏం బలవంతం లేదు. కానీ రిజల్ట్ మాత్రం ఉంటుంది. ఆలోచించండి, షిప్పులో ఒక్కతను చచ్చిపోలేదు, వాళ్ళ సరుకు కొంత పోయింది, కానీ ఇశ్రాయిల్లో ఒక్కడు బతకకుండా దేశం చెదిరిపోయింది కదా. మనం కూడా ఈరోజు డిసిషన్ తీసుకుందాం. రేపు కాక ఎల్లుండి భారతదేశానికి రిజల్ట్ వస్తున్నాయి, సరే వచ్చిపోతూ ఉంటాయి, కానీ మన బ్రతుకులో రిజల్ట్ ఏమిటి? నువ్వెవరిని ఎన్నిక చేసుకుంటావు? ఆలోచించు. ఆ ప్రభు నేను పిలుస్తుండగా నీ హృదయం ఇస్తే, దేవుని చిత్తమైతే జూన్లో కానీ జూలైలో బాప్తిసాలు ఉంటాయి, నీకు బాప్తిసం ఇవ్వబడుతుంది. నీవు తప్పకుండా బాప్తిసం తీసుకొని యేసుని అంగీకరించి ఆయన బిడ్డ కాగలుగుతావు కనుక నీ హృదయంలో ఆయన స్వీకరించు. ప్రభువా, నువ్వు ఇంత మంచి దేవుడిని అని నిన్ను వదులుకొని నేను ఈ భూమి మీద ప్రభా శాపగ్రస్తమైన వాటిని నేను వెంబడిస్తే యూదులు నీ ప్రజలకు ఏమి సంభవించిందో నాకు కాదా ప్రభా? మేమేమి యూదులమా? మా పేరుదరులంతా విగ్రహారాధికులు కాదా? మేమేమి నీకు అర్పణించామా, ఆరాధన చేశామా, నేను కొలిచామా? కాదు కదా ప్రభా. మా చేతి ప్రజలైతే మేమైతే అంత అన్యులమే, కానీ అయినా కరుణిస్తున్నావు మమ్మల్ని. నిన్ను వదిలిపెట్టుకుంటే మేము ఎక్కడ పోతాము నాయన? నిన్ను వదులుకుంటే మేము నాయన మా ఎన్నిక సరిగ్గా ఉండాలని ప్రభువా నువ్వు మమ్మల్ని పిలుస్తుండగా ఇంకా ఆలస్యం చేయకుండా ఉంటే ఒక 30 ఏళ్ల తర్వాత భూమి మీద ఇజ్రాయెల్ ఆ యొక్క యెరూషలేం టెంపుల్ లేదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళితే యెరూషలేం టెంపుల్ ఒక్క వాల్ ఉంటుంది, వెస్టర్న్ వాల్. యూదులు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు అక్కడ. దేవా దేవా ఎంత ఏడిస్తే ఏముంది? ఆ రోజు రక్షకుణ్ణి చంపారు మీరు,
రక్షకుడిని చంపారు. యేసుప్రభు అన్నాడు కూడా ఆయన, ఓ యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుతానా, తన ప్రభువు నిన్ను దర్శించిన కాలం వెరక్కుండింది, శత్రువు గట్టులు కట్టి నిన్ను నీ పిల్లలను బండకేసి కొట్టి రాతి మీద రాతి లేకుండా చేస్తాడని యేసు ప్రవచించాడు మాట. నేను అది మీకు ఇందాక చూపించలేదు, మీరు చూసుకోండి బైబిల్లో. ఆ యొక్క మత్తయి సువార్తలోని కొన్ని వెనక అధ్యాయాల్లో ఉంది. అయ్యో, యేసును ఎన్నిక చేసుకోలేకపోయారు కదా, అలాంటి బ్రతుకు నీకు కాకుండా ఉండాలని ఈరోజు దేవుడు నీకు చెప్పి, ఎన్నికలు ఫలితాలు ఉంటాయి. నువ్వు యేసుని ఎన్నిక చేసుకుంటే నిత్య మహిమ, కాకపోతే వదిలేసేసి. అలాంటిది కాకుండా మనం ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, అయ్యా నీ కృపను బట్టి ఈరోజు ప్రభా అయ్యా భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఫలితాలు కూడా వస్తాయి నాయన. ఆ ఫలితాలు ఈవీఎంల ద్వారా మార్చుకుంటారా, లేకపోతే ఇంకా అన్యాయంగా మారుస్తా, అవన్నీ మాకు అవసరం లేదు ప్రభా. కానీ నువ్వు ఎన్నిక చేసుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా ఈ దేశాన్ని కూడా ప్రభా నాయన అధికారి అవుతాడు ప్రభా నాయన, వెళ్తాడు. కానీ ప్రభా మాకైతే ప్రపంచాన్ని వెళ్ళటానికి, విశ్వాన్ని వెళ్ళటానికి, చెడిపోయిన పాప లోకములో అలజడితో, పాపపు అలజడితో, దుర్మార్గంతో, దుష్టత్వంతో, నీచత్వంతో, వ్యభిచారంతో, విగ్రహారాధనతో, అవమానాలతో, ప్రభు మోసముతో నాయన ఈ లోకము నాయన సముద్రం ఎలాగుందో అలాగే ఉంది నాయన. నీ కుమారుని పరలోకం నుంచి తీసి యోనాన్ని ఎత్తినేసినట్టు వేసావు నాయన మా కొరకు. ఆయన ఎంతగా వేదన చెందాడు ప్రభా. యోనా చేప గడుపులో 3 రోజులు ఉన్నాడు, నువ్వు భూగర్భంలో 3 రోజులు ఉన్నావు నాయన మా కొరకు. ఎంత వేదన అనుభవించావు నాయన. కానీ నిన్ను ఎన్నిక చేసుకోకపోతే నీ ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం గతి పట్టిందో ఇక అది మిగతా దేశాలకు పట్టదా నాయన? ఖచ్చితంగా పడుతుంది. కనుక మేము ప్రభా ఇంకా మా బ్రతుకుల్లో నీకు చోటు లేకపోతే, ఇంకా మా ఎన్నికలో నీకు నాయన స్థానం లేకపోతే, బరబ్బాలను నమ్ముకుంటే మాకేమొస్తుంది నాయన? ఏమి రాదు నాయన. క్రీస్తు నమ్ముకుంటే మేము నాయన శాంతి సమాధానాలు పొందాలి. అట్టి కృపని చర్చిలో ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రభా. అయ్యా ఎన్నికలు ఫలితాలు అనేది వారి ఒక్క కళ్ళల్లో ఉండగలటకు పిలాతునైనా పళ్ళెం తీసుకొని కడుక్కున్నాడు నాయన. అతని ఫ్యామిలీ మీదకి రాలేదు నాయన. కానీ సిలువ కప్ప చెప్పిన యూదులంతా నాశనం అయిపోయారు. కనుక మా మీదికి, మా పిల్లల మీదకి కూడా అలాంటిది రాకున్నట్లు మేము కూడా యేసుని ఎన్నిక చేసుకునే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చి నడిపించి మేము తెచ్చుకో. విధమైన వాక్యాన్ని నారుగడ్డ నిరుపసి నిరంతరం ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మా కొరకు ప్రాణము పెట్టి భూమి గర్భములో 3 రోజులు కూడా మా కొరకు ఉండి రక్తాన్ని, ప్రాణాన్ని దారిపోసి పునరుత్థానుడైన యేసు నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.